కాంచన గారు అన్మ్యూట్ చేసుకోవడం అవ్వట్లేదు. సార్ సార్ చెప్పండి. చెప్పండి మ్యామ్. ఏం తెలుస్తుంది ఆర్ట్ ఆఫ్ అన్లెర్నింగ్ అంటే ఏమర్థం అవుతుంది? పూర్తిగా తెలియదు సార్. పూర్తిగా తెలియదా? అస్సలు తెలియదు. పూర్తిగా తెలియదు తెలుసు. మరి చెప్పండి. తెలిసింది చెప్పండి. నేర్చుకునే హృదయం సార్. నేర్చుకునే హృదయం. దాన్ని అన్లెర్నింగ్ ఎందుకు? లెర్నింగ్ అనొచ్చు కదా. నేర్చుకునే హృదయాన్ని లెర్నింగ్ అనొచ్చు. లెర్నింగ్ పూర్తిగా తెలియదు. సూపర్. మేడం ఒకసారి క్లాప్ చేయండి. ఎస్ యువర్ ట్రైంగ్ మ్యామ్. సూపర్ గుడ్, సూపర్ గుడ్. థ్యాంక్ యూ సో మచ్. ఎస్ థ్యాంక్ యూ సార్. రైట్. ఇంకా శ్రీనివాసరావు గారు మీరు ట్రై చేస్తారా సార్? చెప్పండి. డిజిటల్ గా రైట్ చేస్తే నాకు కనిపిస్తారండి. డిజిటల్ టూల్స్ వాడండి. డిజిటల్ గా హ్యాండ్ రైట్ చేయండి. శ్రీనివాస్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. సార్ ఆర్ట్ ఆఫ్ అన్లెర్నింగ్ ఈజ్ మనకి ఏదైతే నేర్చుకున్నామో దాన్ని మర్చిపోవడం సార్. అంటే బ్రెయిన్ ని ఫ్రెష్ చేసుకోవడం కోసం, అంటే డంప్ అయిపోయిన బ్రెయిన్ నుంచి కొంత తీసేయడం అన్నది ఆర్ట్ ఆఫ్ అన్లెర్నింగ్ అన్నమాట. టు కొత్త దాన్ని మళ్ళీ చేసుకోవడం కోసం మనం కొంత చెత్త తీసేయాలి కాబట్టి ఆర్ట్ ఆఫ్ అన్లెర్నింగ్ అనేది వచ్చింది సార్. సార్ ఒకసారి క్లాప్ చేయండి. చాలా వరకు చెప్పే ప్రయత్నం చేశారు. సూపర్ సార్. సూపర్ అండి సుబ్బారావు గారు. శ్రీనివాస్ సార్ థ్యాంక్ యూ సో మచ్. చాలా దగ్గరగా ఉన్నారు. సార్ చెప్పిన తర్వాత చాలా మందికి అర్థమైందేమో చూద్దాం. సర్లా మేడం మీరేమంటారు? అందరు ఇంటరాక్టివ్ ఉండండి. మీకు చాలా తెలుసు. బీ యాక్టివ్. ఇన్ అవే లెర్నింగ్ నీడ్స్ లాట్ ఆఫ్ యాక్టివ్నెస్. హ్యాపీ ఈవినింగ్ సార్. ఎస్. నేను అనుకుంటున్నాను మనకు తెలియని విషయాన్ని తెలుసుకోవడానికి ట్రై చేయడం. తెలియని విషయాన్ని తెలుసుకోవడానికి ట్రై చేయడం. ఓకే సూపర్. కొంచెం కరెక్షన్ చేయాలి. నో ప్రాబ్లం. ఓకే అండి. సో ఇప్పుడు అసలు అదేంటో చూద్దాం. ఒక కవి ఏం చెప్పారంటే గ్రేటెస్ట్ థింగ్ ఈజ్ నాట్ లెర్నింగ్. లెర్నింగ్ అంటే మనందరికి తెలుసు. లెర్నింగ్ లో డౌట్ ఏం లేదు కదా. అక్వైరింగ్ న్యూ స్కిల్స్ అండ్ నాలెడ్జ్. కొత్త విషయాలు నేర్చుకోవడం, కొత్త స్కిల్స్ తెలుసుకోవడమే లెర్నింగ్. మనం ఎప్పటి నుంచో చేస్తున్నాం. మనకు ఆల్ఫాబెట్స్ రావు, ఒకప్పుడు నేర్చుకున్నాం. ఒకప్పుడు చదవడం రాదు నేర్చుకున్నాం. ఒకప్పుడు డ్యాన్స్ వేయడం రాదు నేర్చుకున్నాం. ఒకప్పుడు ఆఫీస్ పోవడం రాదు నేర్చుకున్నాం. ఒకప్పుడు చాలా విషయాలు మనకు తెలియదు. అవన్నీ మనం నేర్చుకున్నాం కదా. సో దట్ ఈస్ కాల్డ్ లెర్నింగ్. లెర్నింగ్ అంటే కొత్త విషయాలు లేకపోతే కొత్త స్కిల్స్ నేర్చుకోవడానికి లెర్నింగ్ అంటున్నాం. మరి అన్లెర్నింగ్ అంటే ఏంటి? అన్లెర్నింగ్ అంటే ఏంటంటే పాతకాలంలో మనం చాలా మంది గొప్పగా వింటే ఒక 100 సంవత్సరాల క్రితం ఏంటంటే ఒక జనరేషన్ అంతా ఒకలాగా ఉండేది. మన నాన్నోళ్ళు అంటే అందరూ ఒకేలాగా ఉండేవాళ్ళు. మళ్ళీ వాళ్ళ పిల్లలు అంటే అందరూ ఒకేలాగా ఉండేవాళ్ళు. మళ్ళీ వాళ్ళ పిల్లలు అంటే ఒకలాగా ఉండేవాళ్ళు. అంటే ఒక జనరేషన్లో ఏదైనా చిన్న మార్పు రావాలంటే ఒక 50 సంవత్సరాలు అటు ఇటు అయినా కూడా పెద్ద ఇబ్బంది ఏమి ఉండేది కాదు ఒకప్పుడు. అదే మన జనరేషన్లో ఒక 20-30 సంవత్సరాల క్రితం వెళ్తే ఒక 10 సంవత్సరాలు లేదా 15 సంవత్సరాలు అటు ఇటు అయినా కూడా పెద్ద తేడా ఏం లేదు. అదే ఇల్లు ఉంటుంది, అదే రోడ్డు ఉంటుంది, అదే మన ఇల్లు కానీ వాతావరణం కానీ మన స్ట్రీట్స్ కానీ అలానే ఉండేవి. కాబట్టి మీరు ఏదైనా ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఆ ఊరు పోకపోయినా లేకపోతే ఆ చుట్టూ పరిసరాల ప్రాంతాలు పోకపోయినా పెద్దగా మనకు వచ్చిన ఇంపాక్ట్ ఏమి ఉండేది కాదు. కానీ ఇప్పుడు మనము నాలెడ్జ్ యుగాలోకి వచ్చేసాం. వరల్డ్ ఈస్ రన్నింగ్ సో ఫాస్ట్. చాలా వేగంగా పరిగెత్తుతా ఉంది. మీరు హైదరాబాద్ ఒక 1 year ముందు వచ్చింటే ఈరోజు హైదరాబాద్కి వస్తే మీకు కనీసం నేను వచ్చింది హైదరాబాద్ అన్న జ్ఞాపకం కూడా మీకు ఉండదు. ఎందుకంటే అంత కొత్తగా కనిపిస్తుంది. అదే ఇలా లేదండి. 100 సంవత్సరాల క్రితం మీరు జూబ్లీ బస్ స్టాండ్లో దిగి మీ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తే అలానే ఉండేది. అక్కడే దిగాం, అదే బస్ స్టాండ్, అదే రోడ్డు, అదే బస్సు, హ్యాపీగా ఇంటికి వెళ్ళాం. ఈ రోజు నేను ఒక సంవత్సరం క్రితం మీరు వస్తే నేను తీసుకెళ్ళి మా ఇంటికి తీసుకురాగలిగితే మళ్ళీ మీరు కాంచన మేడం వచ్చింది అనుకోండి, మేడం నేను లాస్ట్ టైం తెచ్చాను ఎన్నిసార్లు రావాలి మీరు రండి అంటే, ఏమో సార్ మీరు అప్పుడు దించినప్పుడు ఇక్కడ ఏదో చిన్న బిల్డింగ్ ఉండేది, ఇప్పుడు చూస్తే అసలు ఏంటి అర్థం కావట్లేదు. అక్కడే దిగానా లేదా ఎక్కడో దిగానా లేదా అసలు హైదరాబాద్లో ఉన్నానా ఇంకో చోటు ఉన్నానా ఏం తెలియట్లేదు. బికాస్ ఎవ్రీ పాసింగ్ ఇయర్ ఈస్ వెరీ వెరీ డ్రాస్టికల్లీ డిఫరెంట్. అర్థమవుతుందండి. సో పాత ఆలోచనలు, పాత విధానాలు పరిగెత్తున్న కాలంలో పనిచేయడం లేదు. బికాస్ ఆఫ్ వేరియస్ రీజన్స్.
కాబట్టి మనం కాలంతో పాటు పరిగెత్తాలంటే కొన్ని విషయాల్ని ఎంత ఫాస్ట్‌గా నేర్చుకున్నామో అంత ఫాస్ట్‌గానే వదిలేసేయాలి. వదిలేయకుండా అదే ఎతుకుతుంటావు. నేను బస్సు దిగినప్పుడు నన్ను మియాపూర్‌లో దిగినప్పుడు బస్ స్టాండ్ అన్నారు. బస్ స్టాండ్‌లో ఇటు సైడ్ లైట్ ఉంది, అటు సైడ్ వాల్ ఉంది, ఇటు సైడ్ హోర్డింగ్ ఉంది, అటు సైడ్ బోర్డ్ ఉంది అనేది కనిపించదు అక్కడ. బికాజ్ ఇట్ చేంజ్డ్. ఏంటి 6 నెలలకే చేంజ్ అయిద్దా? యెస్. 6 నెలలకే చేంజ్ అయ్యిద్ది. ఎవర్ చేంజింగ్. చాలా ఫాస్ట్‌గా గ్రో అవుతుంది. అర్థమవుతుందా అండి? ఈ మారుతున్న కాలంలో కాలానికి అనుగుణంగా మనం పరిగెత్తాలి అంటే కొన్ని విషయాల్ని మనము వదిలేసేయాలి. వదిలేయకపోతే ఏమవుతుంది? వదిలేయకపోతే పాత ప్యాటర్న్‌లోనే ఉంటావు. పాత విధానమే గొప్పదనుకుంటావు. కానీ అది మారి చాలా నెలలైంటుంది. చాలా సంవత్సరాలైంటుంది. మీకు నిన్న వాట్సాప్ చూస్తే వాట్సాప్‌లో కొత్త ఫీచర్ వచ్చింది. ఏంటి? ఒక లాస్ట్ వీక్ వాట్సాప్‌లో కొత్త ఫీచర్ వచ్చింది. ఏంటది? మీ వాట్సాప్‌లో అందరూ ఓపెన్ చేయండి ఒకసారి. దిస్ ఈస్ ద పవర్ ఆఫ్ అన్‌లెర్నింగ్. మీ వాట్సాప్ ఓపెన్ చేస్తే ఒక 4 రోజుల క్రితం ఇలా లేదండి. మీ రైట్ హ్యాండ్ సైడ్‌లో ఒక చిన్న సర్కిల్ ఉంది. దట్ ఈస్ ఏఐ టూల్. మెటా ఏఐ. ఎగ్జాక్ట్. సూపర్ సార్. అదేంటంటే మీరు ఏం చేయక్కర్లేదు. ఇప్పుడు ఏదైనా అదే చెప్పేస్తది. దాన్ని టైప్ చేసి టెల్ మీ సంథింగ్ అబౌట్ శ్రీకాకుళం అంటే చెప్పేస్తది. సంథింగ్ అబౌట్ ట్రైన్ అంటే అదే చెప్తది. ఇదివరకు మనం గూగుల్‌లోకెళ్ళి గూగుల్‌లో ఎతుక్కొని మళ్ళీ దాన్ని కాపీ చేసి, మళ్ళీ దాన్ని ఫిల్టర్ చేసి, మళ్ళీ దాన్ని టెక్స్టింగ్ చేసి ఇంత నడిచేది. ఇప్పుడు ఏం అవసరం లేదు. టెల్ మీ సంథింగ్ అబౌట్ ట్రైనింగ్ అడగండి అది చెప్పేస్తది. వాట్ ఈస్ ట్రైనింగ్? వాట్ ఈస్ అన్‌లెర్నింగ్ అడగండి అదే చెప్పేస్తది. మనకి ఈ క్లాస్ కూడా అవసరం లేదు. బికాస్ టూల్స్ అంత ఫాస్ట్‌గా డెవలప్ అవుతున్నాయి టు మేక్ అస్ యూజర్ ఫ్రెండ్లీ. మన ఒక్క క్షణం ఎక్కడన్నా మనం స్పెండ్ చేస్తున్నాం అంటే కంపెనీస్ ఏం చేస్తున్నాయంటే ఆ ఒక్క క్షణం మన టైంని ఎంత ఎఫిషియెంట్‌గా మనం వాడుకోవచ్చు. లేకుంటే ఎటువంటి టూల్‌ని మనం కనిపెడితే జనాలు మన సాఫ్ట్‌వేర్‌లో ఉంటారు. మన టూల్‌ని వాడతారు. అంత అడ్వాన్స్‌గా ఆలోచించి యూజర్ ఫ్రెండ్లీగా మనకు ప్రతిదాన్ని డెవలప్ చేస్తున్నారు. కాబట్టే చాలా వేగంగా పరిగెత్తుతా ఉంది. అందుకని సార్ నాకు వాట్సాప్ వాడడం రాదు. అంటే మనల్ని మనిషి అనడం వల్ల ఇంకేమో అనాలో తెలీదిప్పుడు. బికాస్ వాట్సాప్ ఈస్ లైఫ్ అంతే. వాట్సాప్ హాస్ రీప్లేస్డ్ ఎవ్రీథింగ్ అండి. వాట్సాప్ వచ్చిన తర్వాత ఫోన్ పోయింది. వాట్సాప్ వచ్చిన తర్వాత ల్యాప్‌టాప్ వెళ్ళిపోయింది. వాట్సాప్ వచ్చిన తర్వాత ఇంటర్నెట్ వెళ్ళిపోయింది. వాట్సాప్ వచ్చిన తర్వాత గూగుల్ వెళ్ళిపోయింది. వాట్సాప్ వచ్చిన తర్వాత లింక్డ్ఇన్ వెళ్ళిపోయింది. వాట్సాప్ వచ్చినాక ఫేస్‌బుక్ వెళ్ళిపోయింది. ఇట్ హాస్ రీప్లేస్డ్ ఎవ్రీథింగ్. ఆల్మోస్ట్ మీకు ఒక మొబైల్ వాట్సాప్ ఉంటే యూ కెన్ లివ్ ద లైఫ్. అట్లా తయారైపోయింది. మీరు ఏదైనా చెప్పండి దాంట్లో చేసుకోవచ్చు. సార్ నాకు వాట్సాప్ తెలీదు సార్. దెన్ హౌ కాంప్లెక్స్ యూ ఆర్ మేకింగ్ అవర్ లైఫ్. అంటే మీరు డేటా సెర్చ్ చేసుకోవాలంటే గూగుల్ వాడతారు. ఫోటోలు తీసుకోవాలంటే ఇంకొకటి వాడతారు. ఏదన్నా సినిమాలు లేకుంటే సాంగ్స్ వినాలంటే ఇంకొక టూల్ వాడతారు. ఒకదానికి టీవీ కావాలి, ఒకదానికి రేడియో కావాలి, ఒకదానికి ఇంటర్నెట్ కావాలి, ఒకదానికి మీకు ల్యాప్‌టాప్ కావాలి. ఇన్ని సిస్టమ్స్ మీకు కావాల్సిన దాన్ని ఒక చిన్న టూల్ మీకు రీప్లేస్ చేస్తుంది. దట్స్ ద పవర్ ఆఫ్ అన్‌లెర్నింగ్. లేకుంటే ఏం చేస్తాం? సార్ నాకు మా అమ్మ ఇలా చెప్పింది సార్. బ్యాంక్‌కెళ్ళాలి, లైన్‌లో నిలబడాలి, అక్కడ టోకెన్ తీసుకోవాలి. అక్కడ మనం పిలుస్తారు. అప్పుడు నాకు కాగితం ఇవ్వాలి. వాళ్ళు నాకు డబ్బులు ఇస్తారు తీసుకురావాలి. ఆ సిస్టమ్ బావుందా? బావుందా? బాగుంటదా? ఉండే అవకాశం ఉందా? యెస్ ఆర్ నో టైప్ చేయండి చాట్ బాక్స్‌లో. ఎందుకు? మనం చిన్నప్పుడు మన పేరెంట్స్ అలానే చేశారు గదా! మనం కూడా అలా చేయొచ్చు కదా! శ్రీలక్ష్మి గారు నో అంటున్నారు. రాజు గారు నో అంటున్నారు. ఎందుకు నో అంటున్నారు? కరెక్టే గదా! తప్పేముంది? బ్యాంక్‌కెళ్ళాలి. బ్యాంక్‌కెళ్తాము, నిలబడతాము. మనకు డబ్బులు కావాలి సార్ అంటారు. పేపర్ రాసియమంటారు. పేపర్ రాసిస్తాము. అక్కడ ఇస్తాము. డబ్బులు ఇస్తారు. తెచ్చుకుంటాం. ఏంది తప్పులు అది? యాహ్! నో ప్రాబ్లమ్ సార్. ఇప్పుడే స్టార్ట్ అయింది. డోంట్ వర్రీ. యాహ్! ఎందుకు నో చెప్పండి? నో అనేవాళ్ళు ఎందుకు నో చెప్పండి ఒకసారి? ఎనీవన్? రైజ్ యువర్ హ్యాండ్స్. నో అనేవాళ్ళు ఎందుకు నో అంటున్నారు? కరెక్టే గదా! అలానే చేసాం గదా మనం చాలా సంవత్సరాలు. ఎందుకు మనకు డబ్బులైతే బ్యాంక్‌కెళ్ళి లైన్‌లో నిలబడి స్లిప్ రాసి డబ్బులు తెచ్చుకోవచ్చు కదా! ఎందుకు గూగుల్ పేలు, జీపేలు, ఫోన్‌పేలు ఎన్ని వాడుతున్నాం అవన్నీ మనకి ఇబ్బంది గదా! డబ్బులు పోతాయి గదా! ఏదైనా క్రాష్ మన డబ్బులు మన అకౌంట్ నుంచి వెళ్ళిపోవచ్చు కదా! కానీ ఎందుకు వాడుతున్నాం ఇవన్నీ? ఎనీవన్? ఎందుకు వాడుతున్నాం వెంకటరమణ గారు? ఓల్డ్ సిస్టమ్ ప్రకారం వాడొచ్చు కదా! యాహ్!
అన్మ్యూట్ చేసుకోండి వెంకటరమణ గారు. మీరు ఎక్కడ? కంఫర్ట్ సార్, మెయిన్ కంఫర్ట్. రెండోది Comfort. ఏంటంటే Yeah, ఇంకా ఎవ్రీథింగ్ ఎట్ అవర్ ఫింగర్ టిప్స్. ఏదండి? ఎవ్రీథింగ్ ఎట్ అవర్ ఫింగర్ టిప్స్. ఎవ్రీథింగ్ అవుట్ ఆఫ్ ఫింగర్స్. మొత్తం మీ ప్రపంచం మీ చేతిలో ఉందండి. చూడండి ఒకసారి చేయి ఇలా పెట్టుకోండి. ఆ చేయిలో ఇలా మొబైల్ పెట్టేసేయండి, మొత్తం ఇక్కడికి వచ్చేసింది. అబ్సల్యూట్లీ. సార్ నేను డ్రెస్ ఇంకోటి- కొనుక్కోవాలి, అమెజాన్లోకి వెళ్ళి బుక్ చేయండి వచ్చేస్తుంది. సార్ నేను మొబైల్ కొనుక్కోవాలి, ఫ్లిప్లో అక్కడ వెళ్ళి బుక్ చేయండి వచ్చేస్తుంది. సార్ నాకు కేజీ కందిపప్పు కావాలి, డిమార్ట్లోకి వెళ్ళండి వచ్చేస్తుంది. సార్ నేను మా అమ్మకి డబ్బులు పంపించాలి, గూగుల్ పేలోకి వెళ్ళండి వెళ్ళిపోద్ది. ఏమైంది ప్రపంచం? ఎక్కడికి పోతున్నాం మనం? ఇంకోటి హ్యూమన్ డిపెండెన్సీ కూడా తగ్గిస్తున్నామండి. హ్యూమన్ డిపెండెన్సీ తగ్గిపోతుంది. ఎస్, ఎందుకంటే వెళ్తే అక్కడ వాడు చేయకపోతే మనం Yes. ఫీల్ అవ్వడం, Yes. వాడు చేయకపోవడం తిన్నగా చిరాకు పడడం, ఇవన్నీ డెలిజెన్స్ సూపర్ బాగా ఎక్కువ అవుతుంది హ్యూమన్ లో. సూపర్. తగ్గిపోతుంది, అందుకు తగ్గిస్తున్నాం. సో మరి ఏది మంచిది అంటారు? అన్ని పాత పద్ధతులు చేసుకున్నాం. బట్టలు కావాలంటే ఒకరోజు సెలవు పెట్టేసి షాప్కి వెళ్ళి ఒక ఫ్రెండ్ కూడా తోడు తీసుకెళ్ళి పొద్దున్న సాయంత్రం వరకు 4 షాపులు తిరిగేసి సాయంత్రానికి ఒకటి షూట్ చేసుకొని, అబ్బా చాలా ఫుల్ఫిల్లింగ్ డే, ఈరోజు మంచి షర్ట్ కొనుక్కున్నా, చాలా బాగుంది అనుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇప్పుడు ఆర్డర్ పెడుతున్నాం, తక్కువ. ఎక్స్చేంజ్ చేస్తున్నాం, ఇష్టం ఉంటే వాడుకుంటున్నాం, అయితే సెండ్ అంటున్నాం, వెళ్ళిపోతుంది. మళ్ళీ రేపొద్దున ఇంకోటి పెట్టుకుంటున్న టీషర్ట్ వచ్చింది, ఈరోజు చూసాం, వద్దంటే వెళ్ళిపోతుంది, కావాలంటే ఉంటుంది. ఎంత సింపుల్గా ఉంది ప్రాసెస్. లేకుంటే యువర్ టైమ్ ఇస్ వాల్యూ అండి, టైమ్ ఇస్ మనీ. ఒకసారి చాట్ బాక్స్లో టైప్ చేయండి. సార్ ఇవన్నీ మేము చేసుకోవచ్చు కదా, చేసుకోవచ్చు, కాకపోతే ఒకరోజు సెలవు పెట్టాలి. ఒకరోజు అదే బట్టల కోసం, పిల్లల కోసం ఒకరోజు, వైఫ్ కోసం ఒకరోజు, నీ కోసం ఒకరోజు, ఎన్ని రోజులు సెలవు పెడతావు? ఏది బట్టల కోసం, ఇంకేదైనా షాపింగ్ చేయాలంటే ఇంక అయిపోయింది, మళ్ళీ నెక్స్ట్ దసరా కోసం వెయిట్ చేయాలి. యా, సో ఇలా ఇదంతా ఎందుకు జరుగుతుందంటే జస్ట్ బికాస్ ఆఫ్ అన్లర్నింగ్. మనందరం కొత్తగా వచ్చే ప్రతి సిస్టమ్కి అడాప్ట్ అవుతున్నాం, క్వశ్చన్ చేయట్లే. ఎందుకు సార్ నేను అమెజాన్ వాడాలి, ఎందుకు సార్ నేను డిమార్ట్ డౌన్లోడ్ చేసుకోవాలి, ఎందుకు సార్ నేను ఫేస్బుక్ డౌన్లోడ్ చేసుకోవాలి, ఎందుకు సార్ నేను లింక్డ్ఇన్ డౌన్లోడ్ చేసుకోవాలి అని క్వశ్చన్ చేయట్లే. మనం క్వశ్చన్ చేస్తే ఏం చేసేవాళ్ళం? రెజ్యూమ్ పట్టుకొని, ఇదివరకు ఏం చేసేవాళ్ళం, మన ఫాదర్ బైక్ మీద తెచ్చేవాడు, అది కూడా మన ఫాదర్కి ఉంటే, లేకుంటే వాళ్ళ ఫ్రెండ్ బైక్ తీసుకొని ఇలా పటాన్చెరులోంచి అక్కడ ఉన్న 100 కంపెనీలకు వెళ్ళి సెక్యూరిటీలో మనం రెజ్యూమ్ ఇచ్చేసి వచ్చేసేవాళ్ళం. మన అదృష్టం బాగుంటే ఎవరో ఒకరు కాల్ చేసేవాళ్ళు, అదృష్టం బాగాలేకపోతే ఎవరు కాల్ చేయరు. ఇలానే నడిచిందా ఒకప్పుడు మనకు. ఇప్పుడు ఏం చేస్తున్నాం? మన రెజ్యూమ్ తీసుకెళ్ళి నౌకరీలో పెట్టేస్తున్నాం, మన రెజ్యూమ్ తీసుకెళ్ళి లింక్డ్ఇన్లో పెడుతున్నాం, మన రెజ్యూమ్ తీసుకెళ్ళి ఇంకో ప్లాట్ఫామ్లో పెడుతున్నాం. నీ ప్రొఫైల్ చూసి, క్వాలిఫికేషన్ చూసి నీకు కాల్ చేస్తున్నారు. ఎంత సింపుల్. అదే పని ఇంట్లో కూర్చొని చేస్తున్నాం. కానీ ఇది చేసుకోవడం తెలియకపోతే, నాకు కష్టం సార్, నాకు ఇబ్బంది సార్, నాకు ఫోన్ రావడం రాదు సార్, నాకు నెట్ వాడడం రాదు సార్, నేను ఇలా చేయలేదు సార్, నాకు ఫిజికల్గా కాపీ కావాలి సార్, ప్రింట్ తెచ్చుకుంటా సార్, కళ్ళద్దాలు పెట్టుకుంటా సార్, మార్కర్ తీసుకుంటా సార్, మార్క్ చేస్తుంటే చేసుకో. బట్ యూ కెన్ రీప్లేస్ విత్ మోస్ట్ అడ్వాన్స్, మోస్ట్ సింప్లిఫైడ్ థింగ్స్. గొప్పతనం ఏంటంటే ఈ డిఫికల్టీ మీ మైండ్లో ఉందండి. టూల్ డిజైన్ చేసే వాళ్ళు ఎలా డిజైన్ చేస్తున్నారంటే అన్నోన్ పర్సన్ అంటే మీకు కనీసం ఇదివరకు ఒక బస్సుకున్న లేబుల్ చదివితే ఓకే ఇది మియాపూర్ పోతుంది అని చదివితే కనీసం మీరు మియాపూర్ ఎక్కేవాళ్ళు. కానీ ఇప్పుడు మీకున్న రీడింగ్ స్కిల్స్ కూడా బేస్ అయ్యి లేవదండి. ఏ టూల్ కూడా మీకు అమెజాన్ కావాలి, మీకు ఏమైనా చదువు అవసరమా, విత్ డిగ్రీ కావాలా? ఏం అవసరం లేదండి. టూల్స్ ఎంత సింపుల్గా డిజైన్ చేస్తున్నారంటే అన్నోన్ పర్సన్ అంటే వాళ్ళకి చదువు కూడా రాదు అన్న ఒక పర్సన్ దృష్టిలో పెట్టుకొని, వర్స్ట్ ఆఫ్ ద వర్స్ట్ ఐక్యూ ఉన్న పర్సన్కి దృష్టిలో పెట్టుకొని మనం టూల్ని డిజైన్ చేస్తున్నారు డిజైనర్స్. కాబట్టి మనలాంటి వాళ్ళకి కొంచెం చదువు వచ్చి, కొంచెం మనకు అర్థమయ్యే వాళ్ళకి అసలు నథింగ్, మీరు నిద్రపోతూ కూడా పని చేయొచ్చు. మరి ఇంత సింప్లిఫైడ్ టూల్స్ ఉన్నప్పుడు, సార్ నాకు ఇంటర్నెట్ వాడడం రాదు సార్, నాకు ఫోన్ వాడడం రాదు సార్, నాకు స్పోర్ట్ ఫోన్ అంటే భయం సార్, అందరూ డబ్బులు వేస్తే డబ్బులు వెళ్ళిపోతాయి సార్, డబ్బులు దాంట్లో ఎట్లుంటాయి సార్, ఇవన్నీ మనం క్వశ్చన్ చేస్తే ఏమైందంటే మనం ఏజ్ ఓల్డ్ పర్సన్గా ఇదివరకు ఎలా ఉన్నామో అలానే ఉంటాం. అలా ఉండడం వల్ల కాలంతో మనం పరిగెత్తలేము. ఈ రోజు మనం పరిగెత్తాలి సమాజంలో అంటే కంపల్సరీగా మారుతున్న పరిస్థితికి అనుగుణంగా మనం కూడా ముందు చూపుతూ వెళ్ళాలి ముందుకి. కాబట్టి లీవింగ్ వాట్ ఈస్ నాట్ నీడెడ్, అదే అన్లర్నింగ్. మనకి ఏదైతే ఈ రోజు అవసరం లేదా అలా చేసాం తప్ప కాదు. దానికంటే అద్భుతమైన టెక్నిక్, దానికంటే సింప్లిఫైడ్, దానికంటే ఫాస్ట్, దానికంటే సింపుల్గా చేసే ఒక అద్భుతమైన టూల్ మన దగ్గరికి వచ్చినప్పుడు దెర్ ఈస్ నో పాయింట్ టు యూజ్ ద ఓల్డర్ వర్షన్. యా, మీరు ఇప్పుడు చూస్తే మీ మొబైల్లో కూడా నెలకు ఒకసారి అప్డేషన్ వస్తుంది, సాఫ్ట్వేర్ అప్డేట్ చేసుకోండి. వస్తుందా రావట్లేదా?
మరి మనం అప్డేట్ చేసుకోవద్దా? మన థింగ్స్ అలాగే ఉంచుకుందామా? మన థాట్స్ అలానే ఉంచుకుందామా? మనం చేసే పని అలానే చూద్దామా? హౌ మచ్ యూ కెన్ సింప్లిఫై. మనం చేసే పనిని ఒక్క క్షణం మీరు ఆలోచిస్తే స్ట్రైట్ అవే 50% ఆఫ్ ద టైం మీరు సేవ్ చేయొచ్చండి. మీరు చేసే పనిని ఈరోజు మీరు డిజిటల్ టూల్స్ వాడగలిగితే మీ టైంలో 50% ఆఫ్ ద టైం మీరు సేవ్ చేయొచ్చు. సింపుల్గా ప్రతి దానికి ఒక టూల్ ఉంది. మీరు ఇప్పుడు టైప్ చేసేవాళ్ళు టైప్ చేయాల్సిన అవసరం లేదు. వాయిస్ రికగ్నిషన్ మీరు చెప్తే అది టైప్ చేసుకుంటుంది. వాట్ ఈస్ సింపుల్? కూర్చొని టైప్ చేద్దామా, లేదా వాయిస్ మెసేజ్ చెప్తే టైప్ చేసుకోవడం ఈజీయా? ఎంత సింపుల్ చూడండి. ఇదివరకు బుక్ రాయాలంటే మనం టైప్ చేస్తే ఇంకొక ఆయన టైప్ చేస్తే ఇంకొక ఆయన రివ్యూ చేస్తే ఇంకొక ఆయన సంకల్పం చేస్తే ఇంకొక ఆయన ప్రింట్ చేసేవాడు. ఇప్పుడు ఏం లేదు. జస్ట్ మీ సిస్టమ్ ముందు కూర్చోండి, ఒక యాప్ డౌన్లోడ్ చేసుకోండి, మీరు మాట్లాడండి, టైప్ చేస్తుంది. అదే ఇఫ్ యూ ప్రాంప్ట్ ఫర్ గ్రామటికల్ కరెక్షన్స్ అదే కరెక్షన్ చేసుకుంటుంది. ఇట్ సేస్ ఇట్ ఈస్ 100% రెడీ, యూ కెన్ గో ఫర్ ప్రింట్ అంటుంది. ప్రింట్ తీసుకో, అయిపోయింది. సో ఇంత అద్భుతమైన ప్రపంచంలో మనం ఉన్నాం. ఎంతమందికి ఈ విషయం అర్థమవుతుంది? ఇంత అద్భుతమైన ప్రపంచంలో మనం ఉంటే ఆ నాలెడ్జ్ వాడుకోవాలా, లేకపోతే ఏజ్ ఓల్డ్ నాలెడ్జ్లో వాడాలా? దట్ ఆల్ డిపెండ్స్ ఆన్ యువర్ అన్లర్నింగ్ స్కిల్స్. సో అన్లర్నింగ్ మనకి ఏం చెప్తుందంటే, కాలంతో పరిగెత్తి ఈ కాలంలో ఏ వస్తువు, ఏ టూల్, ఏ టెక్నిక్, ఏ సాఫ్ట్వేర్, ఏ మనకు టూల్ మనకి హెల్ప్ అవుతుందో దాన్ని మనం వాడే ఒక అద్భుతమైన శక్తిని పొందాలి అంటే మనం పాత విషయాన్ని వదిలేసేయాలి. సో లీవింగ్ వాట్ ఈస్ నాట్ నీడెడ్. అవసరం లేని వాడిని మర్చిపోవడమే అన్లర్నింగ్ అండి. మరి అన్లర్నింగ్ చేస్తే ఏమైంది? అన్లర్నింగ్ చేస్తే మీరు ఒక అద్భుతమైన ఫేజ్లోకి వెళ్తాము. దట్ వీ కాల్ ఇట్ యాజ్ రీలర్నింగ్. రీలర్నింగ్లో ఏమవుతుందంటే, సార్ నాకు ఇది బ్యాంకింగ్కి వెళ్ళి నేను డబ్బులు వేసుకోవాల్సిన అవసరం లేదు, బ్యాంక్ వెళ్ళి నేను డబ్బులు తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇదివరకు మనం రీఛార్జ్ చేయాలంటే ఎంతమంది మనం పోలేదండి? షాప్కి వెళ్ళి 100 రూపాయలు తీసుకెళ్ళి అక్కడ ఒకటికి ఇస్తే వాడు ఆ పేపర్ తీసి ఇలా స్క్రాచ్ చేసి ₹1 కాయంతో ఆ నెంబర్ చెప్తే ఆ నెంబర్ టక్ 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 90 నెంబర్స్ కొట్టి ఇస్తే అప్పుడు మనకు 90 రూపీస్ రీఛార్జ్ అయ్యేది. ఇప్పుడు కూడా అలానే చేస్తున్నామా? చేయొచ్చు, ఇప్పుడు కూడా ఉంటుంది ఎక్కడ మీరు ఎత్తుక్కుంటే. బట్ నో నీడ్. పేటిఎంలో వచ్చేసింది, మీకు గూగుల్ పేలో వచ్చేసింది, ఫోన్పేలో వచ్చేసింది. మీరు వెళ్ళి మీ నెంబర్ చెప్తే రీఛార్జ్ అయిపోతుంది. ఇంకా అంతవరకు ఊరుకోవట్లేదండోయ్. మీరు అట్లా కాకుండా నాకు ఎవ్రీ మంత్ 1వ తారీఖు ₹100 వేసేప్పుడు అదే వేసేస్తుంది. నీ అకౌంట్ నుంచి డబ్బులు కట్ అవుతుంది, నీ ఫోన్ నెంబర్లో ₹100 యాడ్ అయిపోతుంది. ఎంత సింపుల్గా ఉంది. సో కాబట్టి యూ ఎక్స్పీరియన్స్ ద పవర్ ఆఫ్ అన్లర్నింగ్. అర్థమవుతుందండి? ఎక్స్పీరియన్స్ ద పవర్ ఆఫ్ అన్లర్నింగ్. అన్లర్నింగ్ వల్ల మనకు జరిగే ప్రయోజనం ఏంటంటే, ముందు మనం అక్నాలెడ్జ్ చేస్తున్నాము, ఒక పనిని పాత పద్ధతిలో చేయాల్సిన అవసరం మనకు లేదు. పాత పద్ధతిలో చేస్తే అవుట్డేట్ అయిపోతాం. సో మనం అప్డేట్ కావాలంటే కొత్త పద్ధతిని ఏదైతే ఈరోజు సమకాలీనంలో వాడగలుగుతున్నారో దాన్ని వాడాలి. సో ఈ సమకాలీనంలో వాడే విషయాన్ని నువ్వు గ్రహించి పాటించాలంటే అన్లర్నింగ్ చేయాలి. మళ్ళీ కొత్త విషయం నేర్చుకొని ఈ రోజు ఉన్న దాంట్లో మనం ఫాలో అవుతున్నాం అంటే రీలర్నింగ్ చేయాలి. సో మీరు ఎప్పుడైతే అన్లర్నింగ్ చేశారో డిఫాల్ట్గా రీలర్నింగ్ చేస్తున్నారు, అంటే కొత్త విషయాన్ని నేర్చుకుంటున్నారు. కాబట్టి మీరు ఎప్పుడు కూడా అప్డేటెడ్ వర్షన్లో ఉంటారు. సో అందరూ ఒకటి చిన్న సెంటెన్స్ టైప్ చేయండి. అప్డేట్ కాకపోతే అవుట్డేట్ అయిపోతాం. మనం అప్డేట్ అవ్వాలా, అవుట్డేట్ అవ్వాలా, డిపెండ్స్ ఆన్ యూ. ఇప్పుడు చాలా మంది చూడండి అవుట్డేటెడ్ వర్షన్లో ఉన్నారు. మన ఫోన్కి వెళ్ళి కవర్ కావాలంటే మొత్తం హైదరాబాద్ తిరిగినా దొరకదు. ఎందుకంటే ఆ ఫోన్ ఎప్పుడో 20 సంవత్సరాల క్రితం కొన్నాం. ఏం చేయలేము. దానికి స్క్రీన్ గార్డ్ లేదు, దానికి కవర్ లేదు. వారం రోజులు వాడిన తర్వాత పడేయడం అంతే. ఎందుకంటే ప్రతిరోజు కొత్త ఫోన్ వస్తుంది, ప్రతి సంవత్సరం ప్రతి 6 నెలలకు కొత్త వర్షన్ వస్తుంది. ఎన్ని మెయింటైన్ చేస్తారు, ఎన్ని స్పాట్స్ పెయింట్ మెయింటైన్ చేస్తారు? అర్థమవుతుందండి? సో అది అవుట్డేట్ అంతే. ఇక దాన్ని ఏం చేయలేము. యూ హ్యావ్ టు బి అప్డేటెడ్. అప్డేటెడ్ వర్షన్ ఉంటేనే అన్ని దొరుకుతాయి, లేకుండా అవుట్డేటెడ్ దాంతో ఉన్నదాంతో ఉండాలి, లేకపోతే లేదు. సో కాబట్టి మీరు అందరూ ఎక్స్పీరియన్స్ ద పవర్. యూ హ్యావ్ టు బి ఆల్వేస్ యాజ్ ఎ ట్రైనర్. మనకి ఎందుకు ఇది చెప్పుకుంటున్నాం అంటే, ట్రైనర్గా కూడా మీరు ప్రతిరోజు అప్డేట్ అవుతూనే ఉండాలి. సార్ నేను నిన్న నేర్చుకుంటే సార్ అదే చెప్తాను, అది పాత చింతకాయ పచ్చడి అవుతుంది. కంచన మేడం వస్తుంది, ఆమె నిన్న ఒక పేరెంటింగ్ చెప్పింది, ఈ రోజు కూడా అదే చెప్తుంది. మళ్ళీ రేపు ఇంకో స్కూల్కి పోతుంది, ఆమె అక్కడ పోయినా అదే చెప్తుంది. నిన్న విన్నా కదా, మళ్ళీ ఈ రోజు విన్నాను అంటే ఈమె దానికి పోవాల్సిన అవసరమే లే. ఈమె ఎక్కడ వచ్చినా అదే, ఆ మేడం ఒక టాపిక్ తెలుసు, ఎక్కడ పోయినా అదే టాపిక్ చెప్తుంది. పోవడం ఎందుకు అవసరం లేదు. అట్లా ఉంటారా ట్రైనర్స్?
ఇప్పుడు గంప సార్ దాదాపు 32 సంవత్సరాల నుంచి ట్రైనింగ్ చేస్తున్నారు. ఒకసారి ఆయన విని రెండోసారి అవసరం లేదంటే ఆయన ట్రైనర్ అయ్యిండేవాడు కదా ఇప్పటికి, లేకపోతే మర్చిపోయి ఉండేవాళ్ళు. బట్ ఒక ట్రైనర్గా, ఒక స్పీకర్గా, ఒక కోచ్గా మీరు మీ రంగంలో రాణించాలంటే ప్రతిరోజు కొత్తగా ఉండాలి, ప్రతిరోజు కొత్తగా ఆలోచించాలి, ప్రతిరోజు నూతనంగా ఉండాలి, ప్రతిరోజు మారుతున్న సమాజంలో మారుతున్న ఆడియన్స్ యొక్క అభిరుచులకు అనుగుణంగా నువ్వు అందంగా ప్రజెంట్ చేయగలగాలి. దిస్ ఈస్ ద పవర్ ఆఫ్ అన్లెర్నింగ్. యా, సో ఇలా మనం ఉండాలి అంటే మనకి క్వాలిటీ ఉండాలి అని చెప్పుకునే చిన్న ప్రయత్నం చేసాం. సో మీకు అన్లెర్నింగ్ అనేది అర్థమైతే నౌ యూ గెట్ ఎ ఫ్లెక్సిబిలిటీ. ఇప్పుడు మీ మైండ్ సెట్ అండి 2 రకాల మైండ్ సెట్. ఒకటి లిమిటింగ్ మైండ్ సెట్, రెండోది గ్రోత్ మైండ్ సెట్. లిమిటింగ్ మైండ్ సెట్ ఏం చెప్తుందంటే, సార్ నాకు కష్టం సార్, నాకు ఇలా తెలుసుగా సార్, అలానే చేస్తా సార్, ఇది మా డాడీ చెప్పాడు సార్, అట్లనే చేస్తా సార్, కొత్తది ఏదో ఉంటుంది కానీ ఇప్పుడు దానికి ఎందుకు లేండి సార్. మీ లిమిటింగ్ మైండ్ సెట్ ఇలా మాట్లాడుతుంది. మీ గ్రోత్ మైండ్ సెట్ ఏం చెప్తుందంటే, పాతది వద్దు, కొత్తది అంటేనే ఇట్ ఈస్ బీన్ యూస్డ్ బై మెనీ పీపుల్ నౌ. కొత్త దానికి మారాలి, కంపల్సరీగా మనం కొత్త విషయాలు నేర్చుకోవాలి. యా, సో కొత్త విషయం పాత దానికంటే సింపుల్గా ఉంటుంది. కొత్తగా వచ్చింది పాత దాన్ని రీప్లేస్ చేస్తుంది. కొత్తది ఫ్యూచర్లో ఇంకా కొత్తది అవుతుంది. నేను ఇదే నేర్చుకోలేకపోతే రానున్న రోజుల్లో వచ్చేదాన్ని అసలే నేర్చుకోలేను. కాబట్టి గ్రోత్ మైండ్ సెట్ ఏం చెప్తుందంటే, ఎప్పుడు కూడా కాలంతో పరిగెత్తు, ప్రతి చిన్న విషయం కొత్తగా, నూతనంగా, ఉత్తేజంగా ఎప్పుడు నేర్చుకుంటూ ఉండు. నేర్చుకోవడం, లెర్నింగ్ ఈజ్ ఎ లైఫ్ లాంగ్ ప్రాసెస్. ఒకసారి మీ చాట్ బాక్స్లో టైప్ చేయండి. సో కొన్ని మెంటల్ స్క్రిప్ట్స్ మనకు తెలియాలండి. సార్ నేను మొన్న నేర్చుకున్నా కదా సార్, నిన్న నేర్చుకున్నా కదా సార్, గంపసారి ఇప్పుడు కూడా నేర్చుకుంటున్నారు. ఈరోజు కూడా ఆయన 32 సంవత్సరాల ముందు ట్రైనింగ్ చేశారు, మళ్ళీ లాస్ట్ మంత్లో కూడా ట్రైనింగ్కి వెళ్ళొచ్చారు. లేకుంటే ఏంటి, ఏమైందంటే అవుట్డేట్ అయిపోతాం. ఏదో కొత్త నాలెడ్జ్, కొత్త స్కిల్ ఎక్కడ వచ్చింది మనకు తెలియదు. గంప ఏంటి ఎక్కడ పోయి ఇదే చెప్తున్నాడు, ఆయనకి ఏమొచ్చు, ఆయన వేసి ఆయన పాతకాలం మనిషి అంటారు. అర్థమవుతుందండి? లెర్నింగ్ ఇస్ ఏ లైఫ్ లాంగ్ ప్రాసెస్. కంపల్సరీగా మీరు అవుట్డేట్ అవ్వకుండా ఉండాలంటే, అప్డేట్ అవుతుండాలంటే లెర్నింగ్ షుడ్ బి పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్. ఎంతమందికి అవుతుంది? అర్థమవుతుందండి ఇది? సో మనకి నిన్న వరకు ఆలోచన ఎలా ఉంది నాకు తెలియదండి. మరి నిన్నటి వరకు ఎలా చేశారు సార్? మేము మా ఇంట్లో పప్పు చేస్తాను, నేను పుట్టినప్పుడు అలానే చేస్తాను, ఇప్పుడు అలానే చేస్తాను అంటే దేర్ సంథింగ్ రాంగ్. ప్రతిరోజు కొత్తగా ఉండాలి. లేకపోతే పిల్లడు ముందే చెప్పేస్తాడు, మమ్మీ పప్పు చేస్తుంది, అది నేను నిన్న తిన్నట్లనే ఉంది, మొన్న తిన్నట్లనే ఉంది, అంతకుముందు అట్లనే ఉంది, అంతే. మమ్మీ పప్పు చేస్తే అంతే. అలా కాకుండా కొత్తగా ఉందనుకోండి, వాడికి కూడా వచ్చిన యాంగ్జైటీ ఉంటుంది, ఉన్న చిన్న ఎంతూజియాసం ఉంటుంది. అరే మమ్మీ రోజు కొత్తగా చేస్తుంది, ఈరోజు ఎలా చేసి ఉంటుంది అంటావు. సో వాడు తెలియదు సస్పెన్స్. నువ్వు వచ్చి ఓపెన్ చేసి పప్పు వేసి వాడు టేస్ట్ చేసిన వరకు సస్పెన్సే. మమ్మీ ఈరోజు పప్పు చేసిందంటే నిన్నలాగైతే చేసి ఉండదు. 100%. మై మామ్ ఈజ్ క్రియేటివ్. ఆమె ఏది చేసినా కొత్తగా చేస్తుంది, ఏది చేసినా ఆనందంగా చేస్తుంది, ఏది చేసినా మంచిగా చేస్తుంది. సో ఆ చిన్న క్యూరియాసిటీ ఉండాలండి యాజ్ ఎ ట్రైనర్. అర్థమవుతుందండి? ఎంతమందికి అర్థమైంది ఇది? సూపర్. ఎస్. సో అందుకని కంపల్సరీగా మనం అవుట్డేట్ అవ్వకూడదు. అవుట్డేట్ అవ్వకూడదు అంటే మనం ఎప్పుడు కూడా అప్డేట్లో ఉండాలి. యా, సో నవ్ యు నో ద పవర్ ఆఫ్ అన్లెర్నింగ్. ఎందుకు అన్లెర్న్ చేయాలనే చాలా మందికి డౌట్ వచ్చి ఉంటుంది. ఎస్. సో మనం ఇన్నేవే ఒక టాపిక్ పెట్టుకొని, అన్లెర్నింగ్ అని టాపిక్ పెట్టుకొని, ఒక స్పీకర్గా మీకు ఉండాల్సిన అన్ని లక్షణాల గురించి మాట్లాడుకుంటుంది. మీకు ఇదివరకు ఒక మైండ్ సెట్ ఉంది, ఆ మైండ్ సెట్తో మీరు ఇలా ట్రావెల్ చేయాలంటే చేయలేము. యా, సో అందుకని మనకు ఒక న్యూ మైండ్ సెట్ రావాలి, న్యూ థింకింగ్ రావాలి, న్యూ బిలీవింగ్ రావాలి, న్యూ వే ఆఫ్ సీయింగ్. వస్తువు అదే, కానీ చూసే కోణం మారాలి. ఇవన్నీ మారాలంటే నీ ఆలోచన మారాలి. ఎక్కడెక్కడ మన ఆలోచనలు మారాలి, ఎక్కడెక్కడ మనం కొంచెం ఫ్లెక్సిబుల్గా, కొంచెం అడాప్టబుల్గా ఉంటే ఈ కాలంలో మనల్ని ఫిట్ చేసుకుంటాం. మనం చెప్పేది 10 మంది వింటారు, మనల్ని 10 మంది ఆచరిస్తారు, మనం 10 మందికి ఒక గొప్ప మార్గదర్శకంగా ఉంటాం అనే విషయాల్ని ఆర్ట్ ఆఫ్ అన్లెర్నింగ్ ఒక టైటిల్ పెట్టుకొని ఇందులో మనం నేర్చుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఇందులో మనం ఇప్పుడు 2-3 విషయాలు చెప్పుకున్నాం. అన్లెర్నింగ్ ఇస్ ద పవర్ అని చెప్పుకున్నాం. యా, అప్డేట్ కాకపోతే అవుట్డేట్ అయిపోతాం అని చెప్పుకున్నాం. లెర్నింగ్ ఇస్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్ అని చెప్పుకున్నాం. దిస్ ఇస్ ద మైండ్ సెట్ యూ హ్యావ్ టు హ్యావ్. అలానే లిమిటింగ్ మైండ్ సెట్ ఉండొద్దు, గ్రోత్ మైండ్ సెట్ ఉండాలని చెప్పుకున్నాం. ఎంతమందికి అర్థమైంది? ఇప్పటివరకు ఎంతమందికి అర్థమైంది? ఇప్పటివరకు చెప్పిన దానిలో ఏమైనా చిన్న చిన్న డౌట్స్ ఉన్నాయా? సార్ నాకు ఇది అర్థం కాలే. యా, ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఎవరికన్నా? సూపర్. అనురాధ మేడం అర్థమైందా? ఇంకెందుకు అందరూ వీడియోస్ ఆన్ చేయలేదు? జగదీష్ గారు, యా, చిరంజీవి గారు, రాణి గారు ఎందుకు వీడియోస్ ఆన్ చేయట్లేదు? అందరు వీడియోస్ ఆన్ చేసుకోండి. యా, దిస్ ఇస్ ఎ గొప్ప వరం. నేను చెప్పాను, టుడే యు ఆర్ గోయింగ్ టు గెట్ గ్రేటెస్ట్ థింగ్ ఇన్ యువర్ లైఫ్. డ్రైవింగ్ కార్ ఇస్ సూపర్ సార్, మీరు డ్రైవ్ చేసుకోండి. సో 17
ఏప్రిల్ ఈజ్ గోయింగ్ టు ఏ టర్నింగ్ పాయింట్ ఇన్ యువర్ లైఫ్. ఎందుకంటే మీకు తెలుసో తెలియక ఇక్కడికి వచ్చారు, బట్ నాకు తెలుసు మీరు ఇంపాక్ట్లో ఒక 30 రోజులు మీ జర్నీ కంటిన్యూ చేస్తే యూ వాంట్ టు చేంజ్ యువర్ లైఫ్. అందుకే నేను ఎప్పుడో ఒకటి చెప్తుంటాను, మీ పేరు పక్కన ఒక వర్షన్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు కోటేశ్వరి మేడం ఉన్నారు, అది అలా ఉంది. రేపు పొద్దున కోటేశ్వరి 1.0 అవుతుంది, కోటేశ్వరి 2.0 అవుతుంది. కొన్నిసార్లు చూసుకుంటే అర్థంలో నేనేనా ఇవన్నీ మాట్లాడేది, నేనేనా ఇవన్నీ చెప్పేది, నేనేనా ఇంత అద్భుతంగా పీపీటీ చేస్తాను, నేనేనా ఇంత అద్భుతంగా గూగుల్ ఫామ్ చేస్తాను, నేనేనా ఇంత అద్భుతంగా వీడియో చేస్తాను, నేనేనా ఇంత అద్భుతంగా ఒక పవర్ పాయింట్ చేస్తాను. అన్ని మిమ్మల్ని మీరు నమ్మలేనంత ఒక అద్భుతమైన శక్తిగా మీరు మారుతారు. ఎందుకంటే మీరు పాత విషయాల గురించి ఎక్కువ ఆలోచించట్లేదు. నాకు పీపీటీ రాదు, నాకు కూడా రాదు 10 సంవత్సరాల ముందు, దట్స్ ఓకే. ఇప్పుడు నేర్చుకుంటున్నాం. సార్ నాకు వీడియో మేకింగ్ రాదు, నాకు కూడా రాదు 3 ఏళ్ళ ముందు. ఇప్పుడు నాకు వచ్చు, నేర్చుకున్నా, ఈజీ చేస్తున్నా. ఒక 3 ఏళ్ళ ముందు నాకు గూగుల్ ఫామ్ రాదు, నాకు కూడా రాదు, నేను నేర్చుకున్నా, చేస్తున్నా. సో అంటే ఏంటంటే మన విధానంలో ఆలోచనలో చాలా సరళీకృతం అవ్వాలి. ఎందుకంటే ఎవ్రీథింగ్ ఈజ్ సింపుల్, మనం దాన్ని కాంప్లెక్స్గా చూస్తున్నాం. సో ఎప్పుడైతే మన మనసులో ఒక సింప్లిసిటీ డెవలప్ అవుతుందో బయట ఉన్న ప్రతిదాన్ని ఈజీగా అడాప్ట్ చేసుకుంటాం. ఎందుకంటే యాసెస్ దాట్ సింపుల్ అండి. ఏ టూల్ డెవలపర్ కూడా కాంప్లెక్స్ టూల్స్ డివైడ్ చేయట్లేదు. కాంప్లెక్స్ టూల్స్ అస్సలు డివైడ్ చేయట్లేదండి. మీరు పాంప్లెట్ చేసుకోవాలి, పోస్టర్ చేసుకోవాలి, ఒక్క నిమిషంలో రేపు TDWS అయిపోయే లోపు మీరు 1 మినిట్లో మీకు కావాల్సిన పోస్టర్ చేసుకుంటారు. బట్ మీ మైండ్లో ఉండండి, పోస్టర్ మేకింగ్ ఈజ్ ఈజీ. ఇప్పటివరకు మన వీడియో మేకింగ్ రాదు. ఇప్పుడు మన పిల్లలకి మంచిగా మనమే ఒక వీడియో చేసుకుంటాం, వాళ్ళ బర్త్డేకి వీడియో చేసుకుంటాం, మన మ్యారేజ్ డేకి వీడియో చేసుకుంటాం, మన ఇంకొక సెలబ్రేషన్ మనం వీడియో చేసుకుంటాం. వీడియో మేకింగ్ ఈజ్ సింపుల్. అందరూ ఒకసారి చాట్ బాక్స్ టైప్ చేయండి, వీడియో మేకింగ్ ఈజ్ సింపుల్. ఇప్పుడు చాలా కష్టంగా ఉంది, అది చాలా సింపుల్ అయిపోతుంది ఎందుకంటే నేర్చుకున్నాం. సో ఇంకా నాకు పవర్ పాయింట్ రాదు సార్, నాకు ఎక్సెల్ రాదు సార్, నాకు ఫేస్బుక్లో పెట్టుకోవడం రాదు సార్, నాకు ఇన్స్టాగ్రామ్లో పెట్టుకోవడం రాదు సార్. మరి ఇవన్నీ రాకుండా మీరు ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు, ఎలా ట్రైనర్ అవుతారు? కోటేశ్వర్ మేడం, ఇవన్నీ రాకుండా మీరు భలేవాళ్ళు సార్, నేను పేపర్లో కొట్టిస్తాను, ఫ్రంట్ పేజ్లో నాకు ₹1 కోటి డబ్బులు ఉంది, ప్రతిరోజు పొద్దున్నే 10 లక్షలు నా ఫ్రంట్ పేజ్లో కొట్టిస్తారంటారా? మీరు కొట్టించుకోవచ్చు అండి, కానీ అందులో 0.1% ₹1,00,000 స్పెండ్ చేస్తే, మీరు పేపర్లో కొట్టిస్తే 1000 మంది చూస్తే, మీరు ఒక ఫేస్బుక్లోనో లేకుంటే ఒక 10,000 ఇచ్చేసి యాడ్ వేయించుకోగలిగితే కొన్ని లక్షల మంది చూస్తారు. ఏది సింపుల్ మీకు? ఏది సింపుల్ మేడం? ఏది చేద్దాం? నేను అన్లర్నింగ్ చేయండి సార్, మేము ఇదివరకల్లా యాడ్లు ఇచ్చేవాడు, ఇప్పుడు కూడా యాడ్లు ఇస్తారంటారా? లేకుంటే ఇంకేమైనా కొత్త టూల్స్ కోసం అన్నీ వేసిస్తారా ఇప్పుడు? కొత్త టూల్స్ కోసం చూస్తానండి. కొత్త టూల్స్ ఏంటి? కొత్త టూల్స్ ఏంటి? కొత్త టూల్స్ ఏం లేదండి. రోజు మనం ప్రింటింగ్ ప్రెస్కి వెళ్ళి ఒక పేపర్లో ప్రింట్ కొట్టించి ఆ పేపర్ని పొద్దున్న లేసి పేపర్ షాప్ వాడికి ఇస్తాడు, పేపర్లో పడేస్తే పంచుతాడు. బాగుంది కదా, అది ఏమి ఇబ్బంది వచ్చింది దాంట్లో? బట్ ఇట్ ఈస్ అబ్సల్యూటెడ్. ఎందుకంటే ఎవరు పొద్దున్నే పేపర్ చూడట్లే. ఒకవేళ నువ్వు పేపర్లో పెట్టినా అది డైరెక్ట్గా అక్కడి నుంచి చాలా మంది ఇళ్ళల్లో పేపర్ అట్లాగే మళ్ళీ ఒక వేస్ట్ పేపర్ షాప్కి వెళ్ళిపోతుంది. కాబట్టి అక్కడ నువ్వు పబ్లిసిటీ చేస్తే నీకు ఏమొస్తుంది? ఏం రాదు. నువ్వు గుర్తించాలన్నా, నువ్వు నలుగురిని మార్చాలన్నా, ఒక ఇన్ఫ్లుయెన్స్ అయ్యాలన్నా నువ్వు సోషల్ మీడియాలోకి రావాల్సిందే. నీకు యూట్యూబ్ ఎలా వాడుకోవాలో రావాలి, ఫేస్బుక్ ఎలా వాడుకోవాలో రావాలి, ఇన్స్టాగ్రామ్ ఎలా వాడాలో తెలియాలి, ఒక పోస్టర్ ఎలా చేసుకోవాలో రావాలి, ఒక వీడియో ఎలా చేసుకోవాలో రావాలి. ఇవన్నీ వాడి కోటేశ్వరి అంటే షీ ఈజ్ ఎ కోచ్. షీ విల్ సెల్ సంథింగ్, షీ విల్ సెల్ ప్రాపర్టీ, షీ విల్ సెల్ LIC, ఆర్ షీ విల్ ట్రైన్ సంథింగ్, మేబీ పేరెంటింగ్ కోచ్, లైఫ్ కోచ్, హెల్త్ కోచ్, యోగా కోచ్. ఐ డోంట్ నో వాట్ ఇట్ ఈస్, బట్ ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ ఇవన్నీ వాడాల్సిందే. అవన్నీ వాడాలంటే మన గ్రోత్ మైండ్ సెట్ ఉండాలి. అర్థమవుతుందండి? గ్రోత్ మైండ్ సెట్ ఎప్పుడు వస్తుంది? మీరు అన్లర్నింగ్ చేస్తే వస్తుంది. లేకుంటే మీకు ముందున్నది చెప్తుంది, అయినా ఏం అవసరంలే, ఇదేం అవసరంలే, అదేం అవసరంలే, అది మనకి ఇప్పుడు ఎక్కడ వస్తుందిలే, ఇవన్నీ చెప్తుంది. అది అవసరమా మనకి ఇప్పుడు? అలాంటి ఒక ఆలోచన అవసరమా, లేకుంటే కొత్త ఆలోచన ముందుకెళ్ళడం ఇంపార్టెంటా? సో అలా మీరందరూ కూడా చాలా సులువుగా చాలా కొత్త విషయాలను చాలా సింపుల్గా నేర్చుకొని లైఫ్ని చాలా సింపుల్గా అందంగా చేసుకునే ప్రయత్నం మనం దీని ద్వారా చేయొచ్చు. సునీల్ సార్ ఏమంటారు? అర్థమైంది అన్లర్నింగ్ అంటే ఏంటో? అన్మ్యూట్ చేసుకోండి. మీరు అందరూ అన్మ్యూట్ చేసుకోవచ్చు అండి, చేసుకొని మాట్లాడవచ్చు. అర్థమైంది సార్, చక్కగా అర్థమైంది. అవుతుంది. సో మీకున్న పాత అలవాటు ఏంటి చెప్పండి? ఏం వదిలేద్దాం? ఒక చిన్న ఐడియా చెప్పండి నాకు. మీకున్న అలవాట్లలో దేన్ని వదిలేద్దాం ఇప్పుడు? అంటే అంతకుముందు డైలీ రెండూస్ అందరికి ఫోన్ చేసి మాట్లాడేవాడిని, ఇప్పుడు జస్ట్ మెసేజ్ పెట్టి వదిలేస్తున్నాను. సూపర్. అది మీరు స్టేటస్ లో పెట్టేసేయండి. ఇప్పుడు చిన్న పోస్టర్ చేసి, నేను ఈరోజు హైదరాబాద్ వెళ్తున్నా,
పోస్టర్ Yes. డోంట్ డిస్టర్బ్ మీ టిల్ ఈవినింగ్. ఒక పోస్టర్ చేసి మీరు స్టేటస్ లో పెట్టేసి అయిపోయింది. ఓకే సార్, మీరు థ్యాంక్ యూ. పెట్టకముందు 500 మంది రీచ్ అయిపోయింది. అందరికి తెలిసిపోయింది సునీల్ సార్ ఇక్కడ లేరు, ఆయన హైదరాబాద్కి వెళ్ళారు, రేపు పొద్దున వస్తారు, అయిపోయా. లేకుంటే మనం ఫోన్ చేసి నేను పోతున్నా, ఎవరు ఫోన్ చేయొద్దు, ఫోన్ కలవకపోతే కంగారు పడొద్దు. వేరే ఇవన్నీ చెప్పుకోవాలి. Message లేకుంటే ఏంటి, ఫోన్ ఒక నిమిషం ఎత్తకపోతే టెన్షన్. ఇప్పుడు ఫోన్ ఎత్తకపోతే అవును. ఏమైంది, ఎందుకు ఎత్తలే, మళ్ళీ చేశాను, గంట అరగంట, నువ్వు చిన్న మీటింగ్ లో ఉన్నావు, ఏమెత్తుతావు నువ్వు? మీటింగ్ లో 10 గంటలకు స్టార్ట్ అవుతుంది, సాయంత్రం 5 గంటలకు అందరికి బీపీ షుగర్లు వచ్చి వాళ్ళందరూ హాస్పిటల్లో కూడా ఉంటారు. బికాస్ వాట్ ఈస్ చేంజింగ్. మనం ఇప్పుడు హాఫ్ అన్ అవర్ ఫోన్ ఎత్తకపోతే అందరికి రకరకాల ఆలోచనలు వస్తున్నాయి మైండ్లో. ఇదివరకు అలా లేదు. మనం ఒక 6 నెలలు ఫోన్ చేయలేదు, సంవత్సరం ఫోన్ చేయలేదు, ఏం కాదు. ఇప్పుడు మనం ఎవరికైనా ఒక హాఫ్ అన్ అవర్ రోజు చేసే వాళ్ళం, ఒక హాఫ్ అన్ అవర్ లేట్ అయితే లేనిపోయిన ఆలోచనలు వస్తున్నాయి. అందుకని ఏదైనా తేడా ఉందంటే ఒక చిన్న పోస్టర్ చేసి దాన్ని మన ఫేస్బుక్లోనో లేకుంటే మన స్టేటస్లో పెట్టామనుకోండి, వాళ్ళు అలా క్లిక్ చేస్తారు, అర్థమైపోతుంది. ఓకే సారీ 4 వరకు బిజీగా ఉంటారు, ఆయన ఫోన్లు ఎత్తారు, అయిపోయింది. థ్యాంక్ యూ సార్. సూపర్. ఇది అన్లర్నింగ్. పవర్ ఆఫ్ అన్లర్నింగ్ మీన్స్ దిస్. అర్థమవుతుందండి? యా. ఇప్పుడు మనం ఇదివరకు చాలా మంది సిడీస్ వాడేవాళ్ళం, ప్లాప్స్ వాడేవాళ్ళం, హార్డ్ డిస్క్ వాడేవాళ్ళం. ఇప్పుడు ఏమైనా ఉన్నాయా? మనం ఏం చేస్తున్నాం, ఇప్పుడు గూగుల్ డ్రైవ్లోకి వెళ్ళి గూగుల్ స్పేస్ కొనుక్కుంటున్నాం. ఒక 1000 రూపాయలు పే చేస్తే మీకు 200 GB ఇస్తున్నాడు. ఎక్కడికి పోతుంది, మీరు ఎక్కడికి పోతే అక్కడ మీతో పాటు వచ్చేస్తుంది, మీ మొబైల్తో పాటు. లేకుంటే ఇదివరకు ఒక పెన్ డ్రైవ్ కొని దానికి మళ్ళీ ఒక కేసు కొని ఆ కేసులో పెట్టి మళ్ళీ దానికి ఒక పిన్ పెట్టి అది ఎత్తికి అది పని చేయక రకరకాల టెన్షన్. ఒక ఫైల్ క్యారీ చేయాలంటే ఎంతో టెన్షన్. మళ్ళీ ఇదంతా తీసుకెళ్తే ఆడికెళ్ళి అది ఓపెన్ అవుతుందా, ఓపెన్ కదా, టెన్షన్. ఇప్పుడు ఏం అవసరం లేదు. గూగుల్ డ్రైవ్లోకి వెళ్ళి 1000 రూపాయలు పే చేయండి సంవత్సరానికి, మీకు 200 GB అంటే 200 GB అంటే 200 మూవీస్ పెట్టుకోవచ్చు, అంత స్పేస్ వస్తుంది. అందులో ఫైల్ పడేసేయండి. ప్రపంచంలో మీరు ఎక్కడున్నా, మీరు కాకపోతే దానికి క్రెడెన్షియల్ ఇస్తే ఎవరైనా ఓపెన్ చేసి చూసుకోవచ్చు. ఎంత సింపుల్గా ఉంది. కాబట్టి టూల్స్ని వాడటం మొదలు పెడితే మొత్తం సింపుల్ అయింది. టూల్స్ని వాడకుండా సార్ నాకు ఇదివరకు పెట్టినప్పుడు నేను చదువుకునేటప్పుడు సీడీ ఉండేది సార్, ఆ సీడీ డ్రైవ్లో నేను కాపీ చేసుకొని ఎక్కడికి వెళ్ళేటప్పుడు ఆ సీడీ, ఇప్పుడు సీడీ లేదు, సీడీ డ్రైవ్ లేదు, ఆ కంప్యూటర్ లేదు, ఆ సిస్టమ్ లేదు, అయిపోయింది, అవుట్డేటెడ్. సో కాబట్టి కంపల్సరీగా మనం ఈ కాలంలో రాణించాలంటే రానున్న పరిస్థితి, ఇప్పుడు మన పిల్లల్ని రెడీ చేయాలండి. ఒకసారి మన పిల్లల్ని వాడుకొని చూసుకోండి. ఇప్పుడు మన పిల్లలకి సార్ నేను టైప్ రైటింగ్ కొట్టిస్తా అంటే మనంత మూర్ఖమైన పేరెంట్స్ ఉండడు. నువ్వు ఎందుకు కొట్టించావు అంటే నేను కొట్టాను కదా, నువ్వు కూడా కొట్టమంటావు, అయిపోయింది. అసలు వాళ్ళకి ఉన్న కాలంలో అసలు టైప్ కొట్టడం అనేది అవసరమే లేకపోవచ్చు అండి. ద టూల్స్ విల్ కమ్. నీ మనసులో ఉంటే కూడా రీడ్ చేసి చెప్పేస్తుంది. ఇంకా మనకి ఇప్పుడు వాయిస్లో ఉన్నాం, మనం చెప్తే ప్రింట్ చేసుకుంటుంది, టైప్ చేసుకుంటుంది. రేపు పొద్దున వచ్చే టెక్నిక్స్ అండ్ టూల్స్ వాళ్ళు రానున్న 10-15 సంవత్సరాలు ఎటువంటి టూల్స్ వస్తే తెలియదు. యా, దిస్ విల్ రీడ్ ఎవ్రీథింగ్ అండ్ ప్రెజెంట్ వాట్ ఎవర్ యూ వాంట్. అలాంటి అద్భుతమైన కాలంలోకి వెళ్ళేటప్పుడు నేను చేశాను వాళ్ళకి చెప్పడం వేస్ట్. అర్థమవుతుందా? వాళ్ళ దగ్గర మనం నేర్చుకోవాలి. వాళ్ళ దగ్గర మనం సూపర్, సార్కి ఒకసారి క్లాప్ చేయండి. ఇంకా మన పిల్లలు దే ఆర్ ద గ్రేట్ టీచర్స్ అండి. మన పిల్లలు మన గొప్ప టీచర్స్. అరే బాబు ఇదేంటే మనం రోజు చికాకు పడతా ఉంటాం, ఈడేంటి పొద్దున వస్తాడు సాయంత్రం వస్తాడు, ఇది నొక్కు కూర్చుంటాడు, ఆ కారు ఇట్లా పోతుంది, ఆ కారు అట్లా పోతుంది, నీకు అర్థం కాదు. వాడు హ్యాపీగా ఆడుకుంటూ ఉంటాడు, నవ్వుకుంటూ ఉంటాడు, పాడుకుంటూ ఉంటాడు, చేస్తాడు. అంటే ఏంటి, మనకంటే ఎక్కువగా టూల్స్ వాళ్ళు వాడగలుగుతున్నారు, మనకంటే ఎక్కువగా ఈజీగా వాళ్ళు అడాప్ట్ అవుతున్నారు. అది వాళ్ళ స్కిల్ అండి, దాన్ని కిల్ చేయకండి. నువ్వు ఫోన్ చూడొద్దు, ఎక్కువ ఉంటే తగ్గించండి. రోజు 10 గంటలు చూడమని చెప్పట్లేదు, కనీసం. లేకుంటే మన పిల్లల్ని స్ట్రిక్ట్గా ఒక ప్రిన్సిపల్ లాగా పెంచామనుకోండి, వాడికి మొబైల్ అంటే తెలియదు, యాప్ అంటే తెలియదు, గేమ్ అంటే తెలియదు. రేపు పొద్దున వాడు ఏమవుతాడంటే అవుట్ మ్యాన్ అవుట్ అవుతాడు. 100 మందిలో వీడు ఒక్కడు సపరేట్గా ఉంటాడు, మిగతా 9 మంది మాట్లాడుకుంటే వీడు వింటూ ఉంటాడు. అవునా, ఫోనా, గేమ్ ఉంటుందా, ఆడుకోవచ్చా, ఎట్లా, ఏంటి, మా ఫాదర్ ఆడనీలే, మా మదర్ ఆడనీలే, తర్వాత నిన్నే తిట్టుకుంటాడు, మా ఫాదర్ వేస్ట్ పేరెంట్, నన్ను అసలు ఆడుకోనీలే, మనల్ని అనుకుంటాడు. బికాస్ యూ హ్యావ్ టు బీ ఫ్యూచర్ ఫేస్డ్. ఎప్పుడు కూడా రానున్న 10-15 సంవత్సరాలు ఎటువంటి టెక్నాలజీ వస్తుంది, ఎటువంటి మార్పులు వస్తున్నాయి దానికి. ఎందుకంటే మన పిల్లలు నివసించబోయే కాలం మంది కాదండి. మన పిల్లలకి ఈరోజు 5-10 సంవత్సరాలు ఉంటే వాడికి రేపు 25-30 సంవత్సరాలు వచ్చి ఆ తర్వాత వాళ్ళు లైఫ్ లీడ్ చేస్తారంటే 30 సంవత్సరాల తర్వాత కాలం నుంచి తర్వాత 30 సంవత్సరాలు ఎలా ఉంటుందో దానికి నువ్వు ఇంటిగ్రేట్ చేయాలి. దట్స్ ద పవర్ ఆఫ్ అన్లర్నింగ్, ఫ్యూచర్ ఇంటిగ్రేషన్. అది ఆలోచన మనకు లేకపోతే మనం చాలా సందర్భాల్లో మిస్ అయిపోతామండి. వి సపరేట్ అవుట్ అంతే. సో అటువంటి పవర్ మనకు ఉండాలి. మనం అందరం కూడా అటువంటి ఒక కెపాసిటీ కలిగి ఉండాలి అని మనం ఆర్ట్ ఆఫ్ అన్లర్నింగ్ అనే టాపిక్ గురించి తెలుసుకుంటూ ఒక ట్రైనర్కి ఒక స్పీకర్కి ఉండాల్సిన గ్రేట్ క్వాలిటీస్ గురించి నేర్చుకుంటున్నాం. ఎంతమందికి అర్థమైంది? యా, రైట్, సూపర్. ఇది అర్థమైతే ఇంకా మనకు ఈ ఫిజికల్ అని చెప్పానండి. ఇప్పుడు నెంబర్ ఆఫ్ స్టేట్స్ ఇన్ ఇండియా అన్నామండి, ఫిక్స్గా ఉంది ఆన్సర్. మీరు 1954 నుంచి తీసుకుంటే 21 సేమ్ ఉందా? లేదు.
ఒకరు అడిగితే ఒకసారి చాట్ బాక్స్లో టైప్ చేయండి. ఇండియాలో ఉన్న స్టేట్స్ ఎన్ని చెప్పండి. మీ చాట్ బాక్స్లో టైప్ చేయండి అందరూ. మోహన్ రావు సార్, భూపతి గారు, రాజు గారు, ఒకసారి మీ చాట్ బాక్స్లో టైప్ చేయండి. చూడండి, ఒకే విషయానికి కొందరు 26 అంటున్నారు, కొందరు 28 అంటున్నారు, కొందరు 29 అంటున్నారు. మీ అందరి ఆన్సర్లు కరెక్టే ఒక టైంలో. 26 మేబీ 1994లో కరెక్ట్, 28 2004లో కరెక్ట్, మేబీ 29 ఒక టైంలో కరెక్ట్. బట్ ఆర్ యూ ఇంటిగ్రేటెడ్ విత్ టైం? మీ బుక్లో చదివి చెప్తే తప్పైంది. సార్ నేను సోషల్ స్టడీస్ చదివాను సార్ 1998లో, అప్పుడు నా బుక్లో ఇలా ఉందంటే అప్పుడు కరెక్టే. ఆ బుక్ కూడా మారిపోయింది, ఆ చాప్టర్ కూడా మారిపోయింది. బట్ మనం అక్కడే ఉన్నాం. దిస్ ఈజ్ ద పవర్ ఆఫ్ అన్లెర్నింగ్. అందుకని మనం ప్రతిరోజు అప్డేట్ అవుతూనే ఉండాలి. ఎందుకంటే తర్వాత తెలంగాణ ఆంధ్ర లేవు ఒకప్పుడు, 2019లో డివైడ్ అయినప్పుడు మనకు వచ్చినాయి. తర్వాత వచ్చిన వాళ్ళు ఊరుకోలే, మళ్ళీ జమ్మూ అండ్ కాశ్మీర్ విడిపోయింది. మళ్ళీ అది కరెక్టే కదా, అది నేర్చుకున్నాను అనుకుంటే మళ్ళీ 2020లో మళ్ళీ జమ్మూ కాశ్మీర్ విడిపోయింది. అంటే 29 మళ్ళీ 28 అయినాయి. 28 ఉండే 29 అయింది, 29 మళ్ళీ 28 అయింది. సో ఇలా ప్రతిసారి మార్పు వస్తూనే ఉందండి. ఆ మార్పును మనం గుర్తించాలి. అది ఎప్పుడు జరుగుతుందంటే మీకు అన్లర్నింగ్ అనే ఒక చిన్న కెపాసిటీ ఉంటేనే జరుగుతుంది. లేకుంటే మీకు ఏదో ఒక విషయం తెలుసు, నేను చదువుకున్నప్పుడు సార్ 20 స్టేట్స్ 29 అని చదువుకున్నా, ఇంకా 29 సార్, అలా ఉండదు. ప్రతి విషయం ప్రతి సందర్భంలో చేంజ్ అవుతూనే ఉంటుంది. ఆ చేంజ్ మనం గుర్తించాలి. ఎంతమందికి అర్థమైంది? ఇప్పుడు అసలు టాపిక్లోకి వెళ్తున్నాం అండి. ఇవన్నీ ఫిజికల్ విషయాలు అందరు చేతులు ఎత్తారు. ఒక టీవీ అంటే అర్థమైంది, ఒక స్టేట్ అంటే అర్థమైంది, ఒక చీర అంటే అర్థమైంది, ఒక డ్రెస్ అంటే అర్థమైంది, మనం వాడే టీవీ అంటే అర్థమైంది, లేకపోతే ఒక బ్యాంకింగ్ సిస్టమ్ అంటే అర్థమైంది, ఒక మొబైల్ సిస్టమ్ అంటే అర్థమైంది, ఒక యాప్ అంటే అర్థమైంది. ఇవన్నీ ఫిజికల్గా కనిపిస్తున్నాయి. కాబట్టి నేను చెప్పినప్పుడు ఎస్ సార్ బాగుంది సార్, ఇది వద్దు సార్, ఇది మారాలి సార్, ఇట్లుంది సార్, ఇట్లుంది సార్, అంత బాగుంది సార్, అంతా మీకు అర్థమైంది. కానీ అర్థం కాని ఒక విషయం మన అందరితో ఉంది. అదేంటంటే మన సెల్ఫ్. మనతో మనం మాట్లాడుకునే తీరు, మనతో మనల్ని ఎలా ఉన్నాం, ఇవన్నీ సటిల్గా ఉంటాయి, అంటే సూక్ష్మంగా ఉంటాయి మనలో. సో ఒక స్పీకర్ ఒక ట్రైనర్గా వెళ్ళి, లేకుంటే ఒక సేల్స్మెన్గా వెళ్ళి, ఒక బిజినెస్ మెన్గా వెళ్ళి ఒక చోట, ఇప్పుడు గంప సార్ ఉన్నారు, ఒకసారి చెప్తే 5,000 మంది ఉంటారు, ఒకసారి చెప్తే 10,000 మంది, ఒకసారి చెప్తే 100 మంది ఉంటారు. సో ఇలా వ్యారీడ్ నేచర్ ఉన్న పీపుల్తో నువ్వు మమేకమై వాళ్ళందరినీ మెప్పించాలంటే నీకు ఉండాల్సిన లక్షణాలు ఏంటి, అవన్నీ చాలా సటిల్గా ఉంటాయి. ఇక్కడ నేను కూర్చొని మీలో ఎవరు గొప్పవాళ్ళు, ఎవరికి ఎమోషనల్ బ్యాలెన్స్ ఎక్కువ ఉంది, ఎవరికి బ్రాడ్ మైండ్ ఉంది అని చెప్పాలని నేను చెప్పలేను. ఎవరు 100 కేజీలు ఉన్నారో చెప్పొచ్చు, ఎవరు 6 ఫీట్స్ ఉన్నారో చెప్పొచ్చు, ఎవరు 20 కేజీస్ ఉన్నారో చెప్పొచ్చు, ఎవరు 40 కేజీస్ చెప్పొచ్చు, బికాస్ కొద్దిగా అటు ఇటు అయినా చెప్పొచ్చు. కానీ మీ మనసులో మీ ఆలోచనలో ఉన్న విషయాలు నేను చెప్పలేను. అది కరెక్ట్ కాకపోతే, కరెక్ట్ చేసుకోలేకపోతే వి ఫెయిల్ అవర్ జర్నీ. కాబట్టి ఇప్పుడు మనం ఏంటంటే సూక్ష్మంగా ఉండే కొన్ని విషయాల గురించి మనం చర్చించుకుంటున్నాం. ఎందుకంటే సూక్ష్మంగా ఉన్న విషయాలు చెప్తే అర్థం కావు కాబట్టి స్థూలంగా ఉన్న విషయాల గురించి కొన్ని బ్రాడ్గా పరీక్షించుకొని ఇలా ఉంటుంది జీవితం ఇలా మొదలవుతుంది, ఇలా మారుతుంది, మార్పు మంచి కోసమే, మనకు మంచిదే డైలాగ్లో భాగంగా మార్పు మంచిదే, అనునిత్యం మారుతూ ఉండాలి. ఆ మారే క్రమంలో మనం ఉండడాన్ని అన్లర్నింగ్ అంటాము. అన్లర్నింగ్ వల్ల రీలర్నింగ్ జరుగుతుంది. రీలర్నింగ్ మనకు చాలా సందర్భాల్లో పనికొస్తుంది. పనికిరాని విషయాలు, అవుట్డేటెడ్ విషయాలను వదిలేసేయటం అని అన్లర్నింగ్ అంటాం అనే ఒక చిన్న సూక్ష్మంగా అర్థం చేసుకొని, స్థూలంగా అర్థం చేసుకొని, ఇప్పుడు సూక్ష్మంగా మన బిహేవియర్స్, మన యాటిట్యూడ్స్, మన టెండెన్సీస్, మన పర్సెప్షన్స్, మన వ్యూస్ ఎలా ఉన్నాయి, ఇది మన జీవితాన్ని కానీ, మన లైఫ్ని కానీ, మన క్వాలిటీని కానీ ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తే తెలుసుకోలేకపోతే అనే విషయం గురించి మనం తెలుసుకుంటున్నాం. రమణి మ్యామ్, సూక్ష్మంగా ఎటువంటి విషయాల మీద మనం ఫోకస్ చేయాలి యాజ్ ఎ ట్రైనర్ అండ్ కోచ్? స్థూలంగా మనం చాలా చెప్పుకున్నాం. సూక్ష్మంగా సటిల్గా ఏ డిఫరెన్సెస్ మీద మనం ఫోకస్ చేయాలి, ఎటువంటి ఆలోచనల మీద మనం ఫోకస్ చేయాలి, ఎటువంటి ఆలోచనలు సరి చేసుకోవాలి యాజ్ ఎ ట్రైనర్ అండ్ కోచ్? 10 మందిలో మనం ఉన్నప్పుడు ఒక న్యూట్రల్ పర్సన్గా ఉండాలి అంటే ఎలా ఉండాలి? సో కొన్ని విషయాలు చెప్పండి సార్. ఈ రోజు చాలా కొత్త విషయాలు తెలుసుకుంటున్నాను సార్. నాకు ఇప్పటి వరకు ఇలాగా ఓల్డ్ అంటే నేర్చుకుంటూ వస్తున్నాను, ఒక తాపత్రయం అయితే ఉంది. కానీ ఇంత డీప్గా భవిష్యత్తులో మనకి ఇంతగా ఉపయోగపడుతుందా? ఇప్పటి నుంచి నేర్చుకోవడం మొదలు పెట్టినట్లుగా అయితే చాలా చేంజ్ అనేది మనలో వస్తుంది.
మనం జనరేషన్తో కాలంతో పాటు మారవచ్చు అనేది ఇది చాలా మంచి విషయం సార్. నాకైతే చాలా కనెక్ట్ అయ్యింది. నేను ఇప్పుడు నేర్చుకున్నది కూడా నాకు ఇలా కూడా ఉపయోగపడుతుందా అని అనిపిస్తుంది సార్. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఈ క్లాస్ అటెండ్ అవ్వడం. సూపర్ అండి, సూపర్. థ్యాంక్ యూ మ్యామ్. సో ఇంకా సూక్ష్మంగా ఉండే విషయాలు ఏంటంటే, మనందరికీ కొన్ని విషయాలు తెలియకుండా మనతో సాహసం చేస్తున్నాయండి. ఎందుకంటే ఇవన్నీ మన ఆలోచనలు, మన విధానం కూడా చాలా వరకు ట్రెడిషనల్గా వస్తాయి. మన అమ్మ మన నాన్న ఎలా ఉన్నారు, మన పెద్దనాన్న మన చిన్నాన్న ఎలా ఉన్నారు, మన ఇంటి పక్కన వాళ్ళు ఎలా ఉన్నారు, మన ఊర్లో మనం ఎలా ఉన్నాం అనే దాన్ని బట్టి మన పద్ధతులు, మన ఆలోచనలు ఉన్నాయి. కానీ ఈ సర్కిల్ ఆఫ్ థింకింగ్లో మనం ఉంటే వేరీడ్ థింకింగ్ అండ్ వేరీడ్ బిహేవియర్ ఉన్న పీపుల్ని మనం అడ్రస్ చేయలేము. పొద్దున 5ంటికి లెగవాలి, తప్ప రైటా? తప్ప రైటా? ఎస్ఆర్ నో టైప్ చేయండి. పొద్దున 5ంటికి లేవాలి, తప్ప రైటా? ఎస్. నాకు తెలియదు, అందరు టైప్ చేయండి. ఎస్ఆర్ నో? ఎస్. ఎంతమంది 5ంటికి లేస్తున్నాం? ఇప్పుడు ఎస్ ఈస్ డిఫరెంట్. హౌ మెనీ ఆఫ్ యూ ఆర్ వేకింగ్ ఎట్ 5 o'clock in the morning? మీ అని టైప్ చేయండి. 5 గంటలకు లేసే వాళ్ళందరూ మీ అని టైప్ చేయండి. లేని వాళ్ళందరూ నో అని టైప్ చేయండి. సూపర్. మీ నో 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 చాలా మంది నో 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 అని చేశారు. యా, మరి ఏం చేద్దాం? చెప్పండి. వీళ్ళంతా తప్పని వేద్దామా? ఎందుకంటే మీకు ఒకటి తెలుసు కదా, పొద్దున 5ంటికి లెగవాలి. లెగవలోనేదో ఏంటి వేస్ట్, అంతేనా? ఎవరైతే నో అని చెప్పారో మీరందరూ ఏంటంటే, ఇఫ్ యూ గో బై దట్ యూ సే ఇట్ ఈస్ వేస్ట్. 5ంటికి లేకపోతే వేస్ట్ అంటావు. అలా చూద్దామా శ్రీనివాస్ గారు? చేంజ్ ఇన్ ద లైఫ్. అది ఓకే. మీరు ఒక కోచ్, ఒక పర్సన్, ఒక టాలెంట్ పర్సన్ ఉండాలంటే ఫస్ట్ నాన్ జడ్జిమెంటల్గా ఉండాలి. దట్స్ సింపుల్. వాళ్ళకున్న అవేర్నెస్ వాళ్ళు రైట్, అంతే. ఇప్పుడు తప్పు అనుకుంటే వాడు తప్పు చేయడండి. 90% ఆఫ్ మనకు రాంగ్ కన్సెప్షన్ ఉంటుంది. వీడు తప్పు, వాడు తప్పు అని. వాడు తప్పు అనుకుంటే మేబీ 90% ఆఫ్ పీపుల్ డోంట్ డూ రాంగ్ థింగ్స్. అర్థమవుతుందండి? వాడు 7కి లేకుండా రైట్ అనుకున్నాడు, 7కి లేస్తున్నాడు. నువ్వు 5కి రైట్ అనుకో, నువ్వు 5కి లేస్తున్నావు. 5కి లేకుండా నీకు ఎంత రైట్, 7కి లేకుండా వాడికి అంతే రైట్. దట్స్ అ న్యూ బిహేవియర్. సో ఈ నెవర్ సెగ్మెంట్ ఎనీథింగ్. సెగ్మెంట్ చేస్తే ఏమవుతుందంటే, స్టేజ్ ఎక్కుతావు, బాబు మీరు 5ంటికి ఎవరు లేస్తారు? సార్ నేను లేస్తాను, నేను లేగవను. లేసే వాళ్ళంతా మంచోళ్ళు, లేని వాళ్ళంతా చెడ్డోళ్ళు. యూ సెపరేటెడ్. 50% ఆఫ్ ద పీపుల్ విల్ బి అవే ఫ్రమ్ యూ జస్ట్ బై 1 క్వశ్చన్. అలా ఇంకొక క్వశ్చన్ వేస్తే ఇందులోంచి 20% వెళ్ళిపోతారు. ఎంతమంది 5:30కి స్నానం చేస్తారు? పొద్దున్న 5ంటికి లేచినంత మాత్రం 5:30కి స్నానం చేయాలని లేదు ఎక్కడ. వాకింగ్ వెళ్ళాలి సార్. 5 to walking and jogging, and otherwise in 7 o'clock is ready in market. నేను అదనట్లేదు సార్. ఇప్పుడు సపోజ్ నీకు ఒక ఆలోచన ఉంది, అందరు 5కి లేవాలి, 5:30కి స్నానం చేయాలి, 6కి పూజ చేయాలి, 7 కల్లా బ్రేక్ఫాస్ట్ చేయాలి. దట్ ఈస్ రైట్ మీన్స్ దట్ ఈస్ రైట్, దట్ ఈస్ రాంగ్ మీన్స్ దట్ ఈస్ రాంగ్. దట్స్ ఇట్. సో దీన్నే ఏమన్నా అంటే నాన్ జడ్జ్మెంటల్ అంట. అట్లా కాకుండా నువ్వు జడ్జ్మెంట్ చేయడం మొదలు పెడితే 80% ఆఫ్ ద పీపుల్ సపరేట్ అయిపోతారు. సో నీకు తెలియకుండా ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ని దూరం చేస్తున్నాం. ఇప్పుడు రాయికి దండ వేయడం ముఖ్యం అంటాడు, పొద్దున నువ్వు పిచ్చోని అంటాడు. హూ ఇస్ రైట్, హూ ఇస్ రాంగ్? వాళ్ళకున్న నాలెడ్జ్ ప్రకారం వాళ్ళు రైట్, అంతే. నీకున్న నాలెడ్జ్లో నువ్వు రైట్, వాళ్ళకున్న నాలెడ్జ్లో వాళ్ళు రైట్. బాబు కనిపించిన ప్రతి రాయికి దండ పెడతావా? ఐఎమ్ నాట్ సెయింగ్ రైట్ ఆర్ రాంగ్, కానీ యాజ్ ఎ కోచ్గా, యాజ్ ఎ జడ్జిగా, యాజ్ ఎ మెంటర్గా ఉన్నప్పుడు ఒక పోర్షన్ ఆఫ్ తీసుకొని మాట్లాడడం రాంగ్ అవుతుంది. అంటే ఒక్కోసారి అదర్ సెక్షన్ ఆఫ్ పీపుల్ దూరం అయిపోతారు. నాకు స్టేజ్ మీదకి చిరంజీవి అంటే నాకు చాలా ఇష్టం, మిగతా వాళ్ళందరూ ఏం చేయాలి? స్టేజ్ మీద ఎక్కేసి నాకు చంద్రబాబు నాయుడు అంటే ఇష్టం, మిగతా వాళ్ళు ఏం చేయాలి? కొందరికి పవన్ కళ్యాణ్ ఇష్టం, కొందరికి జగన్ ఇష్టం, కొందరికి ఎవరు ఇష్టం లేదు. వాళ్ళందరూ ఏం చేయాలి? అంటే ఇన్నవే నువ్వు ఏం చేస్తున్నావు అంటే యు ఆర్ సెగ్మెంటింగ్ ద పీపుల్, సెపరేటింగ్. అంటే ఇండైరెక్ట్గా ఏమైందంటే ఈయన వేస్ట్, నా హీరోని ఈయన ప్రేమించట్లే, లేదా నా పార్టీని ఈయన ప్రేమించట్లే, లేకుంటే నా స్టేట్ని ఈయన ప్రేమించట్లా, వేస్ట్, ఐ డోంట్ లిసన్ హిమ్. తెలియకుండా. కానీ నీ పర్పస్ అది కాదు. నువ్వు వెళ్ళి అక్కడ పేరెంటింగ్ గురించి అందరికి చెప్పి రేపు నుంచి మీ పిల్లల్ని ఎలా పెంచుకోవాలో చెప్పాలనేది నీ టాపిక్. ఎగ్జాక్ట్ నువ్వు దానికోసం వెళ్ళావు, కానీ మధ్యలో ఏదో తెలిసి తెలియక ఇవన్నీ వాడేసావు. దాని నుంచి ఒక పర్సెప్షన్ బిలీవ్ అయింది, దాని నుంచి ఒక జడ్జ్మెంట్ వచ్చింది, దాని నుంచి ఒక బ్రేకప్ వచ్చింది. కాబట్టి మన ఒక కోచ్గా, ఒక ట్రైనర్గా, ఒక స్పీకర్గా ఎదగాలంటే మన లాంగ్వేజ్ చాలా ఇంపార్టెంట్, మన ఆలోచన చాలా ఇంపార్టెంట్. మనం ఎటువంటి మనస్తత్వంలో
జనాల్ని చూస్తున్నాం, ఎటువంటి కోణంలోంచి మన ప్రపంచాన్ని చూస్తున్నా చాలా ఇంపార్టెంట్. లేకుంటే ఇది రైట్, అది రాంగ్, ఇది తప్పు, అది రైట్, ఎప్పుడు ఇలానే ఉంటుంది సపరేటింగ్. యాజ్ ఎ కోచ్ యూ నెవర్ సపరేట్ ఎనీథింగ్. నీ మనసులో ఏముండాలంటే అందరు రైట్. ఇప్పుడు నేను ఇక్కడ చెప్తున్నా ఏదో క్వశ్చన్ వేశారు, బాబు చెప్పేటప్పుడు ఎలా క్వశ్చన్ వేస్తావు? దట్స్ ఓన్లీ మై పర్సెప్షన్. క్వశ్చన్ వేస్తే తప్పు కాదు, క్వశ్చన్ వేయకుండా వింటే రైట్ కాదు. సో ద నాలెడ్జ్ దే హ్యావ్, దే ఆర్ రైట్ అంతే. ఎందుకంటే యు ఆర్ ఫాలోయింగ్ ద ప్రిన్సిపల్ నాన్ జడ్జ్మెంటల్. అందరూ ఒకసారి టైప్ అండ్ చాట్ బాక్స్లో మీరు గొప్పగా రాణించాలి, 10 మందిలో ఒక బ్యాలెన్స్ లైఫ్ ఉండాలంటే యూ హ్యావ్ టు బి నాన్ జడ్జ్మెంటల్. ఎంతమందికి అర్థమవుతుంది? నాన్ జడ్జ్మెంటల్ అంటే ప్రతి చిన్నదానికి జడ్జి చేయాలి. ఎప్పుడు మన కొడుకు పెళ్లి చేస్తున్నాం, ఒక అమ్మాయి కావాలి, అప్పుడు ఆలోచించాలి అటు సైడ్ వాళ్ళు ఎటువంటి వాళ్ళు, వాళ్ళ ఫాదర్ ఏంటి, మదర్ ఏంటి, అమ్మాయి ఏంటి, అప్పుడు ఒకసారి ఆలోచించాలి. లేదో మంచి బాగాలేదో హాస్పిటల్కి వెళ్తున్నాం, ఒక డాక్టర్ దగ్గర చూపించుకోవాలి, అప్పుడు ఆలోచించాలి. పొద్దున్న లేచిన మంచిలు తాగుతున్నాం, జడ్జి. డ్రెస్ వేసుకుంటావు జడ్జి, పౌడర్ కొట్టుకుంటావు జడ్జి, చెప్పులు వేసుకుంటావు జడ్జి, బయటికి పోతావు, ఎన్ని చేస్తావు. బట్ వీఆర్ డూయింగ్ ఎవ్రీ మినిట్ జడ్జి అయిన వాళ్ళు ఏమవుతుందంటే నీకు తెలిసిన నాలెడ్జ్ ఎంత, మీకు తెలిసిన నాలెడ్జ్ ఎంత చెప్పండి. మీకు ఏమన్నా సరే నాకు మొత్తం తెలుస్తారండి, నా కొడుకు గురించి నాకు మొత్తం తెలుసు, మా ఆయన గురించి నాకు మొత్తం తెలుసు, మా బాస్ గురించి నాకు మొత్తం తెలుసు, మా ఆఫీస్లో నాకు మొత్తం ఇంచు తెలుస్తారు. ఇటుగా ఇదంతా నీ మ్యాప్ అండి. దెర్ ఇస్ నో ట్రూత్ ఇన్ ఇట్. నీ కొడుకు నీతో మంచిగా బయటకు వెళ్ళి స్మోక్ చేస్తాను, నీకు తెలుసా? నీకు తెలిసే అవకాశమే లేదు, బికాస్ ఈ డోంట్ టెల్ యూ. కానీ నువ్వు అనుకుంటావు నా కొడుకు అన్నీ నాకు చెప్తాను అనుకుంటావు, అది నీ అభిప్రాయం అంతే. ఒక ఆమె చెప్తుంది మా ఆయన అసలు మా ఆయన డ్రింకింగే చేయనండి, ఆయన రోజు 6 నుంచి 10 వరకు తాగుతూనే కూర్చుంటారు, ఒకసారి అది వేరే వాళ్ళకి తెలుసు, నీకు తెలియదు, ఏం చేద్దాం? మా ఆయన గురించి నాకు మొత్తం తెలుసు అంటావు, మొత్తం తెలియదు, నీకు తెలిసే అవకాశమే లేదు. సో దాని నుంచి జడ్జ్మెంట్ చేస్తే మా ఆయన మంచి అయినా దాని చెడ్డ అయినా అనేది జడ్జ్మెంట్ చేస్తే యూ ఆల్వేస్ టేక్ ద రాంగ్ ఒపీనియన్. కాబట్టి ఆల్వేస్ యూ హ్యావ్ టు బి రైట్. అంటే ఏంటంటే యూ షుడ్ బి నాన్ జడ్జ్మెంటల్. ఇప్పుడు ఒక రోడ్డు మీద వెళ్తున్నామండి, ఒక చిన్న యాక్సిడెంట్ అయింది, అక్కడికి వచ్చి అందరు జడ్జ్మెంట్ ఇచ్చేస్తారు. నీ తప్పు నీతో ఇద్దరు కొట్టుకుంటే 10 మంది నీది రైట్ అంటే 10 మంది వాంది రైట్ అంటారు, ఇద్దరిని ఏదో చేస్తారు. కానీ హూ ఇస్ రైట్, హూ ఇస్ రాంగ్? నీకు నాకు చెప్పడం కష్టం. ఒకవేళ నీకు చెప్పానని అనుకున్నా కూడా నీకున్న నాలెడ్జ్లో నువ్వు మాట్లాడుతున్నావు, నీకున్న బిలీఫ్లో నువ్వు మాట్లాడుతున్నావు అంతే. లేకపోతే ఏదో ఇద్దరు చెప్పిన విషయాన్ని తీసుకుని నువ్వు చెప్తున్నావు తప్పితే ట్రూనెస్ అనేది నీకు తెలియదు. ట్రూనెస్ తెలియాలంటే అక్కడ ఒక కెమెరా ఉండాలి, ఆ కెమెరా ఇటు వచ్చామని షూట్ చేయాలి, అటు వచ్చామని షూట్ చేయాలి, ఎవరు వచ్చి ఫస్ట్ ఎవరిని కొట్టారో చూడాలి, ఎవరు రాంగ్ వెళ్తే ఎవరైతే చూడాలి. అది కూడా ఒక ఎక్స్పీరియన్స్, ఒక కానిస్టేబుల్ ఉండాలి. ఈయన కూడా డెసిషన్ లేకపోతే థర్డ్ ఎంపైర్ లాగా ఒక జడ్జి దగ్గరికి వెళ్ళి ఆయన మొత్తం కేసు సబ్మిట్ చేస్తే ఆయన వాళ్ళని వీళ్ళని అడిగి మొత్తం విన్న తర్వాత చెప్తారు ఎవరు రైటో ఎవరు రాంగో. దెన్ దట్ కుడ్ బి ఫైనల్. కాదు మనం ఇక్కడ కూర్చొని జడ్జ్మెంట్ చేసేసి నువ్వు తప్పు అంటున్నావు అని కొడుతున్నావు. ఇఫ్ యూ వాంట్ టు డిసైడ్ రైట్ ఆర్ రాంగ్, నీకు చాలా ఎక్స్పీరియన్స్ కావాలి. ఒకవేళ డేటా ఉన్న దాన్ని ఎలా అనలైజ్ చేయాలో తెలియాలి. ఒకవేళ డేటా అనలైజ్ చేసినా కూడా క్లిష్ట పరిస్థితులు, అందుకని థర్డ్ ఎంపైర్ ఉంటాడు, ఫోర్త్ ఎంపైర్ కూడా ఉంటాడు. ఎందుకు? నీ కంటికి ఇలా చూసినప్పుడు అది అలా రైట్ అనిపిస్తుంది. మేబీ యూ కాంట్ సీ సర్టన్ థింగ్స్. ఒక చిన్నపాటి డైరెక్షన్ చూడలేవు, నీ కన్ను నోటీస్ చేయలేదు, అది మళ్ళీ ఒక డిఫరెంట్ యాంగిల్లో చూసినప్పుడు అర్థమవుతుంది. అందుకని థర్డ్ ఎంపైర్ని పెడుతున్నాం, ఫోర్త్ ఎంపైర్ పెడుతున్నాం, పెట్టి మనం ఆ విషయాన్ని కూలంకుషంగా చర్చించి అప్పుడు చెప్తున్నాం. మనం ఏంటంటే ప్రతిదానికి జడ్జ్ చేస్తున్నాం, ఎట్లా రైట్ అయింది? ఎందుకంటే డేటానే కరెక్ట్ లేదు, నువ్వు డేటానే చూడలే, జడ్జిమెంట్ ఇస్తున్నావు. సో కాబట్టి మనందరం నేర్చుకోవాల్సిన అలవాటు ఏంటంటే నాన్ జడ్జిమెంటల్. అర్థమవుతుందండి? నాన్ జడ్జిమెంటల్ విల్ మేక్ యూ స్ట్రాంగ్ అండ్ ఎ పీపుల్ పర్సన్. జనరల్గా నువ్వు నాన్ జడ్జిమెంటల్ ఉంటే ఏమైందంటే అందరి వాడివి నువ్వు. సార్ నాకు చిరంజీవి ఇష్టం, ఓకే బాస్. సార్ నాకు బాలకృష్ణ, ఓకే. సార్ నాకు నాగార్జున ఇష్టం, ఓకే. సార్ నాకు వెంకటేష్, అంతా ఓకే. ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే బికాస్ అవర్ టాపిక్ ఈజ్ నాట్ దట్. ఒకరికి ఏ హీరో ఇష్టం అనే టాపిక్ కాదు. అందుకని అన్ని సెక్షన్స్ ఆఫ్ పీపుల్ మనకు రైట్. సార్ నాకు పవన్ కళ్యాణ్ ఇష్టం, సార్ నాకు చిరంజీవి, నాకు బాలకృష్ణ ఇష్టం, నాకు జగన్ ఇష్టం, అన్ని రైటే. ఫర్ మీ ఎవ్రీథింగ్ ఈజ్ రైట్. ఎస్, యు ఆర్ సూపర్ బాస్, యు ఆర్ సూపర్ బాస్, యు ఆర్ సూపర్ బాస్, బికాస్ ఐఎమ్ నాట్ దేర్ టు జడ్జ్ అండ్ దట్ ఈస్ నాట్ మై టాపిక్ ఆల్సో. యూ వాంట్ టు బి కోచ్, యూ వాంట్ టు బి సేల్స్ మ్యాన్. మీరు వెళ్ళి ఒక పొలం అమ్మాలి, లేకుంటే మీరు వెళ్ళి ఒక ఎల్ఐసి పాలసీ అమ్మాలి, లేకుంటే మీరు వెళ్ళి ఒక టాపిక్ చెప్పాలి. అది ఎలా చెప్తావు తప్పితే వీళ్ళు గొప్ప వాళ్ళు గొప్ప, మన టాపికే కాదు, మన సందర్భం కాదు. ప్లస్ ఒకవేళ అది నాది ఏదైనా ఉంటే నా ఇంట్లో ఉంటుంది. ఎస్, నేను మనిషినే, నాకు ఎలక్షన్స్ వస్తున్నాయి, ఒకరికి ఓటేస్తాను, దట్స్ మై పర్సనల్. నీ పర్సనల్ తీసుకెళ్ళి అందరి ముందు చెప్పాల్సిన అవసరం లేదు, బికాస్ యువర్ ఏ స్టేచర్ దేర్. అక్కడ ఒక గొప్ప వ్యక్తిగా వెళ్ళావు కాబట్టి నీ పర్సనలే. ఇంట్లో కోసం నేను ఎలా ఉంటాను, అది మీ నలుగురు మధ్యలో ఉండే విషయం, ఎలా అయినా ఉండు. బట్ యాజ్ ఎ పర్సన్ ఒక 1000 మంది మధ్య ఉన్నప్పుడు, ఒక 10,000 మంది నుండి ఒక లీడింగ్ చేసేటప్పుడు, లేదా గంపాసర్లో ఒక 20 లక్షల మంది ఆయన ఫాలో అవుతుంటే
ఒక 1,000,000 మంది ఆయన ఫాలో అవుతుంటే ఆయన ఎలా ఉంటాడు అనే దాన్ని బట్టి సమాజం డిఫరెంట్గా తీసుకుంటుంది. కాబట్టి ఆయన ఎప్పుడు న్యూట్రల్గా ఉండాలి, నాన్ జడ్జ్మెంటల్గా ఉండాలి. అప్పుడు మంచి జరుగుతుంది. ఆ విషయం కూడా మనకు అవసరం అని చెప్పే ప్రయత్నం చేశాను. ఎంతమందికి అర్థమైంది? ఎంతమందికి అర్థమైంది? మనందరికి ఇంకొక చిన్న ఇది ఉందండి. మనందరికి డిఫరెన్స్ ఈజ్ రాంగ్ అని తెలుసు. అందువల్లే సఫర్ అవుతున్నాం. డిఫరెన్స్ ఈజ్ నెవర్ బి రాంగ్. అందరు చాట్ బాక్స్లో టైప్ చేయండి. మనందరి ఆలోచనలో కొత్త ఒరవడి రావాలండి, కొత్త ఆలోచన శక్తి రావాలి. డిఫరెన్స్ నెవర్ బి రాంగ్. మీరు అందరు చాట్ బాక్స్లో టైప్ చేయండి. మనందరికి ఏంటంటే డిఫరెన్స్ ఈజ్ రాంగ్ అని ఉంది. డిఫరెన్స్ ఈజ్ రాంగ్ అని ఉందండి. 8ంటికి పడుకోవాలి, సాయంత్రం 5 దాటితే టీవీ చూడొద్దు, 8 దాటితే ఫుడ్ తినొద్దు, పొద్దున 6 దాటితే నిద్రపోవద్దు. ఇవన్నీ ఉన్నాయి. ఎవరు చెప్పాడు? వాట్ ఈస్ రాంగ్, వాట్ ఈస్ రైట్ తెలియదు. ఎవ్రీథింగ్ ఇస్ రైట్, ఎవ్రీథింగ్ ఈజ్ రాంగ్, అంతే. సో డిఫరెన్స్ నెవర్ బి రాంగ్. మా ఆవిడకి కాఫీ ఇష్టం, నాకు టీ ఇష్టం. మా ఆవిడకి ఇడ్లీ ఇష్టం, నాకు దోశ ఇష్టం. నా కొడుక్కి దోసకాయ ఇష్టం, నాకు గుమ్మడి పండు ఇష్టం, అంతే. వాడికి కావాల్సిన వాడికి పెట్టు, నీకు కావాల్సిన నువ్వు తిని, అయిపోయింది. నీకు ఎప్పుడు ఇంతేనా? బుద్ధి లేదా? ఎన్నిసార్లు చెప్పాలి? చెప్తే మారవా? తంతే కానీ వినవా? దిస్ ఇస్ నాట్ ద లాంగ్వేజ్ ఆఫ్ ఎ స్పీకర్ అండి, స్పీకర్ అండ్ ట్రైనర్. ఎందుకంటే యాజ్ ఎ పర్సన్ మీరు కొంతమంది మధ్యకి వెళ్తున్నప్పుడు రకరకాల ఆలోచనలు. సో అబ్సల్యూట్ రైట్ ఒకటే ఉంటుందండి. వీటన్నిటిలో అబ్సల్యూట్ రైట్ ఒకటే ఉంటుంది. కానీ ప్రతిసారి వాదించాల్సిన అవసరం మనకు లేదు. అన్లెస్ అండ్ అంటిల్ నేను ఏదో టాపిక్ చెప్పి ఆ టాపిక్ నాకు రిలేటెడ్ అయ్యి నేను ఏదైనా మార్పు రావాలని నాకు ట్రైనింగ్ ఇస్తే తప్పితే ఆ టాపిక్ గురించి మనం వాదించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నాకు ఇక్కడ కూర్చున్నారు, మీకు నేర్పించాలి, ఇప్పుడు నేను వాదిస్తాను. బికాస్ మై ఇంటెన్షన్ టు కమ్ హియర్ ఈస్ టు టీచ్ సంథింగ్. సార్ నేను మారను సార్ అంటే నేను మారాలనే చెప్తాను ఇప్పుడు. బికాస్ నేను ఇక్కడికి వచ్చింది మీకు మారమని చెప్పడానికి, ఎలా మీరు మారాలి, ఎలాంటి పద్ధతి ఫాలో కావాలి అని చెప్పడానికి. అంతేగాని మీరు చెప్పినంత రైట్ అని అనడానికి రాలేదు. కానీ 90% ఆఫ్ ద కేసులో మనకి అవసరం రాదు. మనం కామన్గా ఒకరికి వెళ్ళి అడ్రస్ చేసేటప్పుడు, కామన్గా గ్రూప్లోకి వెళ్ళి మాట్లాడేటప్పుడు మనం న్యాచురలిస్టిక్ న్యూట్రల్ స్టేట్లో ఉండాలి. ఎందుకంటే ఒక ఆయన వచ్చి ఇది రైట్ అంటాడు, ఒక ఆయన వచ్చి అది రైట్ అంటాడు, అది రైట్ అంటాడు. మనకి అబ్సల్యూట్ రైట్ మనకు తెలుసు, కానీ దాని నుంచి వాదించాల్సిన అవసరం లేదు. బికాస్ ఎవ్రీబడి ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ అస్. ప్రతి ఒక్కరు మనకు అవసరమే, ప్రతి ఒక్కరు మనకి ఇంపార్టెంటే. వాళ్ళ సోషల్ కండిషన్ బట్టి ఒక రైట్ ఒక రాంగ్ అని ఉంది. దాని గురించి వాదించాల్సిన అవసరం మనకు లేదు. డిఫరెన్స్ ఈజ్ నాట్ రాంగ్, అంతే. అది డిఫరెన్స్ అంతే. బాబు మీకు ఇక్కడ, నేను ఇక్కడ హైదరాబాద్లో పుట్టి పెరిగాను, నాకు ఇట్లా ఉంటుంది. మీరు ఇక్కడ వైజాగ్లో పుట్టి పెరిగి మీకు అలా ఉంటుంది. మీ పద్ధతి వేరు, నా పద్ధతి వేరు. నీది రైటే, నాది రైటే. నీది నీకు రైట్, నాది నాకు రైట్, అంతే. బికాస్ డిఫరెన్స్ ఈజ్ నాట్ రాంగ్. పలకరించే విధానం ఒకలాగా ఉంటుంది, మాట్లాడే విధానం ఒకలాగా ఉంటుంది, రెస్పెక్ట్ చేసే విధానం ఒకలాగా ఉంటుంది. తెలంగాణలో వస్తే వాడు రెస్పెక్ట్ చేశాడో తిట్టాడో తెలియదు. ఎవరన్నా అటు సైడ్ నుంచి వస్తే, తూర్పు ఈస్ట్ గోదావరి నుంచి వస్తే వాడికి 1 నెల రోజులు పడుతుంది. ఇటు నాతో మాట్లాడుతున్నాడా, తిడుతున్నాడా, లేదా కొడుతున్నాడా? ఎందుకంటే ఏమి అక్కడ ఉండదు. పొలైట్ డైరెక్ట్గా స్టేట్మెంటే. కూర్చోవా చెప్పిన వాడికి చాలు. కానీ కూర్చోవా చెప్పిన వాడికి కొందరు కళ్ళమ్మ నీళ్ళు వస్తాయి. ఏంది కనీసం ఏమండి, కూర్చోండి తర్వాత చెప్పండి. ఇదేం భాషరా బాబు? వీళ్ళకి నేచురల్ ఇట్లా అలవాటు అయిపోయింది. కూర్చోవా చూసినా కానీ నిన్ను చెప్తున్నావు దాటి నుంచి, అంతే. అది నిన్నన్నాడు ఇబ్బంది. ఎందుకంటే ఇక్కడ కల్చరల్గా అలా వచ్చింది భాష, కల్చరల్గా అలా ఉంది, అంతే. అది తప్ప, ఇక్కడ తప్పు కాదు. వెస్ట్ గోదావరికి వస్తే తప్పే అవ్వచ్చు. ఎందుకంటే సార్ నేను హైదరాబాద్లో పెరిగాను సార్, ఎవరు నేను అట్లాగే అంట. కానీ అక్కడ జనాలు అలా రిసీవ్ చేసుకోరు. అలా అంటానంటే నువ్వు అక్కడ రాణించలేవు, సింపుల్. ఎందుకంటే వాళ్ళకు ఒక పద్ధతి ఉంది, వాళ్ళకు ఒక యాస ఉంది, వాళ్ళకు ఒక తీరు ఉంది. దాన్ని రెస్పెక్ట్ చేస్తే అక్కడ గౌరవిస్తారు. లేకుంటే వీడికి భాష రాదు, వీడియం ట్రైనర్ వాళ్ళు అలా చెప్తారు. ముందు ట్రైనర్ కాదు బాయ్, ముందు నీకు భాష నేర్చుకో. రెస్పెక్ట్ అదర్స్ అంటావు, రెస్పెక్ట్ అదర్సే. అక్కడ అలా రెస్పెక్ట్, ఇక్కడ ఇలా రెస్పెక్ట్. కాబట్టి మనకు తెలియాల్సింది ఏంటంటే డిఫరెన్స్ ఈజ్ నాట్ రాంగ్. ఎంతమందికి అర్థమవుతుందండి? ఎనీ డిఫరెన్స్ బిట్వీన్ పీపుల్, బిట్వీన్ కల్చర్స్. మనకు ముస్లిమ్స్ ఉంటారు, క్రిస్టియన్స్ ఉంటారు, జైన్స్ ఉంటారు. ఒకటి వాసన వస్తే తినడండి, ఎగ్గు తినమనట్లే, ఎగ్గు వాసన వస్తే వెళ్ళిపోతాడు ఇక. ఎందుకంటే చిన్నప్పటి నుంచి వాళ్ళకి నేర్పించారు, మనం జైన్స్ మనం జీవహింస చేయొద్దు, చీమల్ని కూడా చంపొద్దట. సో అలా నేర్పించారు. అందుకని వాడికి ఇంకా ఎగ్గు లేకపోతే ఇంకా మాంసం, చికెన్ అంటే వాడికి పెద్దది, అది చాలా పెద్దది. అందుకని అక్కడ ఏదైనా చిన్న
ఈ షాప్లో చికెన్ బర్గర్ అమ్ముద్దంటే కూడా అడ్డుపోడు, వాడు వేరే రూట్కి వెళ్ళిపోతాడు. ఇక చికెన్ బర్గర్, చికెన్ దాన్ని చంపేశారు. బికాస్ అలా కల్చరల్గా అలా బ్రాట్ అయ్యాడు. తప్ప మనకు తప్పలేదు, హ్యాపీగా తింటున్నాం కూర్చొని. వాడు తప్పు అంటున్నాడు. ఎవరు రైట్ ఎవరు రాంగ్? ఇద్దరం రైటే, ఇద్దరు రాంగే. అది ఎలా వస్తుంది ఆ కల్చర్ అంటే? లేకుండా మన ఉండవా నువ్వు చికెన్ బర్గర్ తింటే నీకు ఎక్కడ వాసన వచ్చింది? దాంట్లో ఉండేది ఒక చిన్న ముక్క, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అంటావు. కానీ వాడికి దట్ స్మాల్ డిఫరెన్స్ ఈస్ అ డిఫరెన్స్. అర్థమవుతుందండి? అందుకని చెప్పేసి మనం ఒక మంచి పర్సన్గా ఉండాలి అంటే ముందు న్యూట్రల్ స్టేట్లో చూడగలగాలి. అందరినీ గొప్పగా చూడాలి, అందరి ఆలోచనల్ని గౌరవించాలి, అందరి సాంప్రదాయాలకి రెస్పెక్ట్ ఇవ్వాలి, అందరి ఆలోచన విధానాన్ని ముందు లిసనింగ్ చేయాలి. ఎంతమందికి లిసనింగ్ స్కిల్స్ ఉన్నాయండి ఇక్కడ? లిసనింగ్ హియరింగ్ తేడా తెలుసా? హియరింగ్ అంటే ఇట్లా విని వెళ్ళిపోతుంది. లిసనింగ్ అంటే ఇది ఇక్కడికి వెళ్ళి ఆలోచించి మార్గం చెప్తుంది, ఇది రైటా రాంగ్ అని. చాలా మంది ఇక్కడ వింటుంది, నేను చెప్పేది వినట్లే, ఊరుకోండి సార్ మీరు ఏదో చెప్తా ఉంటున్నా అంటే. నువ్వు అసలు ముందు రిసీవ్ చేసుకోవాలి. డేటా రిసీవ్ అయితే కదా అవుట్పుట్ వచ్చేది. ముందు ఇన్పుట్, ప్రాసెస్, అవుట్కమ్, 3 స్టెప్స్ ఉంటాయండి. ఒకటేంటంటే ఇన్పుట్, ముందు డేటా లోపలికి వెళ్ళాలి, వెళ్తే అది ప్రాసెస్ అవుతుంది. ప్రాసెస్ ఏదో ఒకటి చెప్తుంది అవుట్కమ్. సో అవుట్కమ్ వస్తే తప్పు రైటో ఇంకోటో చేయొచ్చు. మనం ముందు అసలు డేటానే లోపలికి పోవట్లే, ఇన్పుటే లేదు. దాని తర్వాత వచ్చేదంతా నీ బిలీఫ్ అంతే. సార్ ఇంపాక్ట్ అంతా వేస్ట్ సార్, ఎవడు చెప్పాడు? నువ్వు చెప్పావు, అయిపోయింది. ఎప్పుడు విన్నావు? నేను చెప్పేది వినలేదు సార్. టీటీడబ్ల్యూఎస్ పనికిరాదు సార్, ఎవడు చెప్పాడు? నేను చెప్పేది వినలే. వింటే నీకు తెలుస్తుంది. ముందు డేటా తీసుకో, డేటా తీసుకొని ప్రాసెస్ చేయి. ప్రాసెస్ అయితే అవుట్కమ్ చూడు, అవుట్కమ్ చూసిన తర్వాత మాట్లాడదాం. ఇప్పుడు నువ్వు చెప్పావు నాకు సార్ టీటీడబ్ల్యూ వేస్ట్ అని, నేను నిన్ను వేస్ట్ అంటాను. ఎందుకంటే ఐ నో యాజ్ ఎ ట్రైనర్ అసలు నీకు ఏం చెప్పలేదు, నేను వినలేదు. వేస్ట్ అంటే ఏమొచ్చింది? నీకు ఎవరో మీ అక్క చెప్తేనో, మీ ఊర్లో ఎవరైనా చెప్తేనో, లేదా మీ చుట్టుపక్కల ఎవరైనా చెప్తేనో నువ్వు చెప్తున్నావు. హౌ దట్ కెన్ బి ఐడియల్ థింగ్? అది ఎట్లా ఒక మంచి పద్ధతి అవుతుంది? ముందు నువ్వు ఒక విషయాన్ని విని, దాని గురించి ఆలోచించి, దాని నుంచి 1కి 2 సార్లు ప్లస్ మైనస్ చూసి, దాని నుంచి నీకు ఏదైనా ఒక నిశ్చితమైన అభిప్రాయం వస్తే అప్పుడు నువ్వు చెప్తే దెన్ దానికి ఒక స్టేట్మెంట్ ఉంటుంది. ఓకే, నువ్వు విన్నావు, నువ్వు ఆలోచించావు, నీకు అభిప్రాయం కలిగింది, దాన్ని ఎక్స్ప్రెస్ చేస్తున్నావు, అది తప్పు రైతే తర్వాత సంగతి. అసలు ఇది జరగకుండా నేను చెప్పేస్తా సార్ అంటే, యాజ్ ఎ ట్రైనర్ మనందరికి ఒక మంచి క్వాలిటీ ఉండాలని. ఏంటి ఒకసారి చాట్ బాక్స్లో టైప్ చేయండి. యాజ్ ఎ ట్రైనర్ మనందరికి ఒక మంచి క్వాలిటీ ఉండాలి. ఏంటది? యాజ్ ఎ ట్రైనర్ మనకు మంచి క్వాలిటీ ఉండాలి. దట్స్ వాట్ ఈస్ దట్? ఇప్పుడు మనం చెప్పుకున్న కాంటెక్స్లో లిసనింగ్ అండి. పేషెన్స్ ఈజ్ ఆల్సో రైట్, బట్ లిసనింగ్, మనం చెప్పుకున్న టాపిక్ ఇది కాబట్టి లిసనింగ్. ఫస్ట్ వినాలండి. ఎవరైనా మీ దగ్గరకు చెప్తున్నారు సార్ నేను ఈరోజు క్లాస్ అటెండ్ అయ్యాను, ఆ క్లాస్లో ఆదినారాయణ గారు వచ్చారు, ఆయన బాగా చెప్పలేదు సార్. ముందు విను. మీరు బాలకృష్ణ గారు చెప్పారనుకోండి, ఏం మాట్లాడుతున్నాడు, ఆయన గొప్ప స్పీకర్, గొప్ప ట్రైనర్. ముందు నువ్వు వింటే కదా. ఇట్ ఈస్ నాట్ అబౌట్ రాంగ్ ఆర్ రైట్. నీకు ఒక ఒపీనియన్ వచ్చింది, ఒపీనియన్ బాలకృష్ణ గారితో చెప్పాలనుకున్నావు, సార్ కాల్ చేసిన తర్వాత ఏంటి సార్ మంచిగా ఉంటుంది అన్నారు, ఆదినారాయణ గారిని పిలిచారు, ఆయన ఏం చెప్పాడు సార్, అసలు ఏం చెప్పలేదు సార్, బోర్ అయింది సార్. ముందు ఫస్ట్ వినాలి. ఇట్ ఈస్ నాట్ అబౌట్, లేకుంటే ఏంటి, నాకు తెలుసా మా ఎటువంటి ట్రైనర్ 100 సార్లు క్లాస్ విన్నాను, ఏం మాట్లాడుతున్నావు అసలు, నీకేమొచ్చు? దెన్ దట్స్ రాంగ్. అప్పుడు ఏం చెప్తున్నావు? నీ మనసులో ఉన్నది చెప్తావు. నీ మనసులో ఉన్నది ఎవరికి కావాలి? ఐ డోంట్ వాంట్ వాట్ యూ హ్యావ్. నీ ఒపీనియన్స్, నీ ఆలోచనలు నాకు వద్దు. యాజ్ ఎ ట్రైనర్గా, యాజ్ ఎ కోచ్గా, యాజ్ ఎ మెంటర్గా ఫస్ట్ నువ్వు ఏదైనా ఒకటి చేయాలంటే ముందు ఎదుటి వినాలి. అది కూడా ఒక కేసు ఉండొచ్చు, వాట్ ఎవర్ మే బి ద రీజన్. ముందు నువ్వు ఆన్సర్ చెప్పాలంటే ముందు వినాలి. సో మనం చాలా గొప్ప విషయాలు చెప్పుకుంటూ 3 విషయాలు మాట్లాడాం. ఒకటి నాన్ జడ్జ్మెంటల్. ఎంతమందికి అర్థమైంది? ఎప్పుడు జడ్జ్ చేయొద్దు. డిఫరెన్స్ ఈజ్ నాట్ రాంగ్. పక్క వాళ్ళు నేను వేరైతే వాళ్ళు తప్పు అని ఎప్పుడు అనుకోవద్దండి. యాజ్ అ ట్రైనర్ అండ్ కోచ్, మీ మనసులో ఉన్న ఆలోచనే మీ ప్రతిరూపం అండి. నేను ఇక్కడ ఈ క్లాస్ వేస్ట్ అనుకుంటే ఒకలాగా నా బాడీ లాంగ్వేజ్ ఉంటుంది, ఈ క్లాస్ గొప్పది అనుకుంటే ఒకలాగా నా బాడీ లాంగ్వేజ్ ఉంటుంది. ఇక్కడ ఉన్న మనుషులు మంచోళ్ళు అంటే ఒకలాంటి ఒపీనియన్ ఉంటుంది, ఇక్కడ ఉన్న మనుషులంతా వేస్ట్ అంటే ఒకలాగా నా బిహేవియర్ ఉంటుంది. సో నీ ఆలోచనే ఇన్ అవే ప్రెజెంట్ అవుతుంది బయటికి. కాబట్టి మీరు ఇక్కడంతా వేస్ట్ అంటే చాలా చికాగ్గా, చాలా గందరగోళంగా, చాలా అనీజీగా ఉంటుంది. ఇక్కడ ఉన్న వాళ్ళంతా మంచోళ్ళు బాబు, వీళ్ళందరూ ఏదో నేర్చుకోవడానికి వచ్చారు, ఇదంతా చాలా ప్రశాంతంగా ఉంటుందంటే ఒక బాడీ లాంగ్వేజ్ వస్తుంది, ఒక అండర్స్టాండింగ్ వస్తుంది. కానీ నీకు ఒక ట్రైనర్ కోచ్ నీకు అర్థం కావాల్సింది ఏంటంటే ఎవ్రీ ఆపోజిట్ పర్సన్ ఈజ్ రైట్. నీ ఎదురు నిలబడిన ప్రతి ఒక్కరు రైట్ అండి, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద కాంటెక్స్ట్. ఫస్ట్ మీ మనసులో ఒక ఆలోచన ఉండాలి, ఎవ్రీ ఆపోజిట్ పర్సన్ ఈజ్ రైట్. నాకు తెలియదు ఏంటో, బట్ అప్పుడు రైట్ అంటేనే నువ్వు వాళ్ళు వింటావండి. నువ్వు రాంగ్ అని ఎప్పుడైతే అనుకున్నావో నువ్వు ఒక క్వాలిటీ మర్చిపోతున్నావు, వాడు వినడమే మర్చిపోతున్నావు. యు ఆర్ షటింగ్ యువర్ ఇయర్స్. వాడిని 2 చెవులు మూసేస్తున్నావు, వాడు మొత్తుకుంటున్నాడు, నీకేం అర్థం కాదు.
ఎందుకంటే నువ్వు ఫస్ట్ ఒక లేబుల్ వేసిన వాడు వేస్ట్ అంటున్నావు, వాడు రాంగ్ అంటున్నావు, వాడు తెలియదు అంటున్నావు. సో నువ్వు వినే లక్షణాన్ని కోల్పోతున్నావు. మనం ఏదైనా వినాలి, ఏదైనా చూడాలంటే ఫస్ట్ మనకు ఒక ఎబిలిటీ ఉండాలి. ఎవ్రీబడి ఈజ్ రైట్. నీ ఆలోచనలు ఎప్పుడు పక్కన రైట్ అనే ఉండాలి. తర్వాత మనం చూద్దాం అది అతను రైటా కాదా, ఏమైంది, ఈ పర్టికులర్ కేసులో ఏమవుతుంది, ఇది రైటా రాంగ్ అనేది మనం తర్వాత చూద్దాం. ఎంతమందికి అర్థమవుతుంది? ఎస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ దీస్ ఆర్ ద అట్రిబ్యూట్స్ అండి. ఇవన్నీ ఒక ట్రైనర్గా, స్పీకర్గా ఈ ఆలోచన విధానం లేకపోతే మీరు సమాజాన్ని తప్పుగా చూస్తారు. నీ కోణంలోంచి చూస్తావు. నీకు కళ్ళద్దాలు ఉన్నాయి, ఆ కళ్ళద్దాలు పచ్చగా ఉన్నాయి, పచ్చగా కనిపిస్తారు అందరూ. కానీ నేను వైట్ డ్రెస్ వేసుకున్నా, ఆమె పింక్ డ్రెస్ వేసుకుంది, ఈమె గ్రీన్ డ్రెస్ వేసుకుంది, అందరూ చాలా అందంగా అనిపిస్తున్నారు నాకు. నీకేమో ఏంటి క్లాస్కి వచ్చాను, ఏమో పచ్చది వేసుకుంది, ఆమె పచ్చది వేసుకుంది, వీళ్ళందరూ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏంటి కొంప తీసి ఏమైనా పార్టీ ఆఫీస్కి వచ్చాను ఈరోజు అని నువ్వు అంటున్నావు. తప్పు ఎక్కడుంది? నువ్వు చూసే కోణంలో ఉంది. యా, సో నువ్వు చూసే కోణంలో తప్పు ఉంది, అక్కడ తప్పేం లేదు. నువ్వు ఇలా చూస్తే అలానే కనిపిస్తుంది. ప్రతిదీ ఇట్స్ అ రిఫ్లెక్షన్ ఆఫ్ యువర్ మైండ్ అండి. బయట కనిపించే ప్రతిదీ రిఫ్లెక్షన్ ఆఫ్ యువర్ మైండ్. సార్ ఇక్కడంతా చాలా అనీజీగా ఉంది సార్, నీ లోపల నీకు అనీజీ ఉంది. సార్ ఇక్కడంతా చాలా కోపంగా ఉంటారు సార్ మనుషులు, నీ లోపల కోపం ఉంది. లేకుంటే బయట ఉన్న కోపంతో నాకు సంబంధమే లేదు. మీరందరూ 100 తిట్టినా ఇట్లే మాట్లాడతాను. మీరందరూ టైప్ చేయండి సార్, వేస్ట్ సార్, వేస్ట్ సార్, వేస్ట్ టైప్ చేయండి, ఇట్లనే మాట్లాడతాను. బికాస్ ఐఎమ్ నాట్ ఇన్ఫ్లుయెన్స్ బై యూ. మీరు అనేదంతా నాకు సంబంధమే లేదు. బికాస్ ఐ నో అబౌట్ మీ, అంతే. లేకుంటే ప్రతిదానికి గొడవ. ఏంటి సార్ మీరు అట్లా ఎట్లా అంటారు సార్, ఏంటి మేడం మీరు ఇట్లా అంటారు మేడం, ఏంటి మేడం మీరు ఎట్లా అంటారు మేడం, ఇదే సరిపోద్ది. ఇక క్లాస్ ఎప్పుడు ఇప్పుడు ఏమి ఉండదు, మాట ఏమి ఉండదు, పోయి ఒకరినొకరు అనుకోవడమే సరిపోతుంది. బికాస్ వీఆర్ టూ మచ్ అటాచ్ టు అదర్స్ ఒపీనియన్. వీళ్ళైతే చెప్పారో దాన్ని ఆర్గ్యూ చేసిన మన టైం సరిపోయింది. అర్థమవుతుందండి? సో మనకు అందరికీ ఒక ట్రైనర్గా, ఒక స్పీకర్గా, ఒక ఇన్ఫ్లుయెన్సర్గా, ఒక సేల్స్మెన్గా, ఒక కోచ్గా మనకు ఉండాల్సిన సూక్ష్మమైన కొన్ని అట్రిబ్యూట్స్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. సో ఒకవేళ దీనికి భిన్నంగా మనకి ఏదైనా ఉంటే సార్ నేను అందరి మాట వినండి సార్ అంటే ఫస్ట్ వినే ఒక అలవాటు నేర్చుకోండి. దట్స్ అన్లర్నింగ్ ఫర్ యూ టుడే. సార్ నేను ప్రతిదానికి వేరే వాళ్ళతో తప్పు చూస్తా సార్, దట్స్ అ లెసన్ ఫర్ యూ టుడే. ఐ హ్యావ్ టు అన్లర్న్ దిస్. అది నాకు వద్దు. మనకు పెద్దవాళ్ళు చెప్తుంటారు కదా, కాశీకి వెళ్ళి ఒకటి వదిలేసిరా, తిరుపతికి వెళ్ళి ఒకటి వదిలేసిరా, ఇవే అనమాట. మనం కనీసం ఆ పేరు చెప్పుకొని ఒకటి వదిలేసేయాలి. యా, వదిలేస్తే ఏమవుతుంది? యూ రీలర్న్ అండ్ గెట్ ద బ్రైట్ సైడ్ ఆఫ్ ఇట్. లేకుంటే మనం అసలు ఆ సైడ్ చూడట్లే. మన ఇంటికి 4 కిటికీలు ఉన్నాయండి, ఒక కిటికీ ఓపెన్ చేసాం, అక్కడ మొక్క లేదు, చెట్టు లేదు, నీళ్ళు లేదు, అదే చూస్తున్నాం. బయట అంతా ఎండగా ఉంది, బయట ఎండగా ఉంది. జస్ట్ పక్కకి వెళ్ళి ఆ కిటికీ ఓపెన్ చేస్తే మంచి చెట్టు ఉంది, అటుపక్క వెళ్ళి ఇంకొక కిటికీ ఓపెన్ చేస్తే మంచి చెరువు ఉంది, అటుపక్క వెళ్ళి ఒక కిటికీ ఓపెన్ చేస్తే మంచి పక్షులు ఉన్నాయి, ఆడుకుంటుంది. ఆ 3 కిటికీలు ఓపెన్ చేస్తే ఇది కనిపించదు. ఓన్లీ ఒక కిటికీలో ఎండ పడుతుంది, ఎండ ఉంది, అక్కడ చెట్లు పక్షులు ఏం లేవు. 3 కిటికీస్ ఓపెన్ చేస్తే ప్రపంచం అంతుంది. 4 కిటికీలో చూస్తే అందంగా ఉంది. ఇటు పక్క ఎండ ఉంది, అటుపక్క చెట్టు ఉంది, అటుపక్క చెరువు ఉంది, అటుపక్క పక్షులు ఉన్నాయి. 4 చూస్తున్నాం, ప్రశాంతంగా ఉంది. నేను చూడండి సార్ అంటే ఏం చేస్తాను నేను? యువర్ షటింగ్ ఎవ్రీథింగ్ బికాస్ ఆఫ్ యువర్ లిమిట్నెస్. నేను ఇట్లాగే చూస్తా సార్, అట్లా చూస్తే కనిపించదు, చాలా మిస్ అవుతున్నాం. చూడాల్సిన ఏరియానే చూడట్లేదు, చూడాల్సిన డేటానే తీసుకోవట్లేదు, చూడాల్సిన మాటలే వినట్లేదు. దెన్ యువర్ సేయింగ్ సార్ మీరు వేస్ట్ సార్, మీరు అట్లా సార్, మీరు ఎట్లా సార్, మీరు కోపం ఎక్కువ సార్, మీరు అసలు పక్కన వాళ్ళు పట్టించుకోరు సార్, మీరు వినట్. ఇదంతా చెప్తున్నావు జస్ట్ బికాస్ అది నీ ఆలోచన నువ్వు చెప్తున్నావు అంతే. నథింగ్ రిలేటెడ్ టు మీ. సార్ అది కాదు మీరు వేస్ట్ అండి, ఇట్ ఈస్ నాట్ ఫర్ మీ. చెక్ యువర్ సెల్ఫ్. ఒకవేళ నన్ను వేస్ట్ అనాలంటే మీరు కొంచెం టైం తీసుకోవాలి. ఫస్ట్ టైం తీసుకొని కొంత మీరు అనలైజ్ చేసి దెన్ యూ కుడ్ హ్యావ్ స్పోక్ ఇట్. ఈ 2 నిమిషాలు మీరేం డిసైడ్ చేయలేరు నేను వేస్టా గీస్తాను. లేకపోతే రిఫైన్గా చెప్పదు సార్, మీరు చెప్పాలంటే మంచి చెప్తారనుకున్నాం, ఒక 4 నిమిషాలు మీ పాఠం విన్నాను, సమ్హౌ ఐఎమ్ నాట్ కనెక్టెడ్, దట్ మే బీ రైట్. మీరు వచ్చే సార్ మీరు మంచి కోచ్ కాదు సార్, ఆ స్టేట్మెంట్ మీరు చెప్పాలంటే మీరు చాలా రీసెర్చ్ చేయాలి నా గురించి. దెన్ యూ కెన్ గెట్ సంథింగ్. అంతేగాని ఈ 40 నిమిషాల్లో మీరు ఆ స్టేట్మెంట్ వాడకూడదు. కానీ మనం ఈజీగా అలా వాడేస్తున్నాం. మీరు వేస్ట్ సార్, మీకేం కోచ్ కాదు సార్, మీరు ట్రైనర్ కాదు సార్. నేను ట్రైనర్ కాదో చెప్పాలంటే నీకు కొంచెం టైం పడుతుంది. ఈ 40 నిమిషాలు మీరు ఏదైనా చెప్పాలంటే ఈ 40 నిమిషాలు మీ ఎక్స్పీరియన్స్ చెప్పొచ్చు. సార్ నేను ఇక్కడికి వచ్చాను, మీరు చెప్పారు, అందులో నాకు మీరు చెప్పిన 10 పాయింట్స్ 4 అర్థమయ్యాయి సార్, 4 అర్థం కాలేదు సార్. దట్స్ ద యువర్ ప్రెసెంట్ రైట్ నౌ. ద పవర్ లైస్ ఇన్ ప్రెసెంట్. అందరు టైప్ చేయండి చాట్ బాక్స్లో. ద పవర్ లైస్ ఇన్ ప్రెసెంట్. మనం ఉంటే ఫ్యూచర్లో ఉంటున్నాం, లేదా పాస్ట్లో ఉంటున్నాం, ప్రెసెంట్లో ఉండట్లే. ఇప్పుడు మనము 17వ తారీఖు ఏప్రిల్ 9:30కి ఇక్కడ ఉన్నాం. చాలామంది ఇక్కడ లేరు. కొందరు 8:30లో ఉన్నారు, కొందరు రేపు 18వ తారీఖు ఉదయం 6 గంటల్లో ఉన్నారు. సో మీరు ఎక్కడున్నా కూడా రాంగ్ ప్రజెంట్ చేస్తారు, బికాస్ మీరు ఇక్కడ లేరు నాతో. మీ ఆలోచనలతో మీరు ఎక్కడ ఉన్నారు? ఫిజికలీ ఇక్కడ ఉన్నారు. ఫిజికలీ ప్రెసెంట్,
విత్ ఆప్షన్ మైండెడ్. సో దీనివల్ల మనకి ఏమీ రాదు, ఏం చేసినా తప్పే అవుతుంది. అర్థమైందండి? ఎంతమందికి అర్థమైంది? సో దిస్ ఆల్ ద పవర్ఫుల్ టూల్స్ ఫర్ యూ టు బీ ఎ గ్రేట్ ట్రైనర్ అండ్ కోచ్. అర్థమవుతుందండి? అండ్ ఇంకో గొప్ప విషయం చెప్తున్నాను సార్, మీరు చెప్పింది బాగుంది సార్, నేను TTWS నేర్చుకోలేను సార్. చాలా మంది చెప్పే ఫీడ్బ్యాక్, సార్ నాకు వయసు 70 వచ్చింది సార్, నాకు 60 అయింది సార్, రిటైర్ అయిపోతున్నా సార్, ఇంకేం నేర్చుకుంటా సార్ ఇప్పుడు, ఎందుకు సార్? దిస్ ఎ రాంగ్ నోషన్. యా, టిల్ ద లాస్ట్ బ్రెత్ ఓన్లీ వన్ థింగ్ యూ కెన్ డూ, దట్ ఈస్ లర్నింగ్. మనం ఉన్న రోజులు లాస్ట్ డే వరకు నేర్చుకోవాలి ఏదైనా ఉందంటే అది లర్నింగే. ఎవ్రీ డే యూ కెన్ లర్న్. ఇర్రెస్పెక్ట్, నాకు కళ్ళు కనిపిస్తాయి సార్, నాకు సుఖం వినిపిస్తుంది సార్, అన్నా కూడా నువ్వు నేర్చుకోవచ్చు, బికాస్ దట్ ఈస్ హౌ యూ కెన్ ప్రోగ్రెస్ ఇన్ లైఫ్. కాబట్టి అందరు మీ చాట్ బాక్స్లో టైప్ చేయండి, ఏజ్ ఇస్ అ నంబర్. డోంట్ లింక్ యువర్ లర్నింగ్ విత్ ఏజ్. సార్ నాకు 60 సంవత్సరాలు వచ్చాయి సార్, రిటైర్ అయిపోతున్నా సార్, 60 సంవత్సరాలు ఎప్పుడు కంప్యూటర్ పట్టుకోలేదు సార్, ఇప్పుడు ఏం పట్టుకుంటా సార్, సార్ ఎప్పుడు స్మార్ట్ ఫోన్ వాడలేదు సార్, ఇప్పుడు ఏం వాడతా సార్, సార్ ఎప్పుడు నేను పీపీటీ చేయలేదు సార్, ఇప్పుడు ఏం చేస్తా సార్, ఎప్పుడు చేయలేదు, కరెక్ట్ ఇప్పుడు చేయి. ఎప్పుడు ఒక ప్రెజెంటేషన్ కూడా చేయలేదు సార్, ఇప్పుడు చేయి. ఎప్పుడు దాంతో సంబంధం లేదు, దట్స్ ఎ పాస్ట్. మీ పాస్ట్ గురించి ఎవ్వరికి అవసరం లేదండి. ఇక్కడ చాలా మంది బ్యాంక్ ఎంప్లాయీస్ కంప్యూటర్ అనేది బ్యాంకింగ్ సిస్టంలోకి వచ్చినప్పుడు దే అబ్సల్యూట్లీ జస్ట్ బికాస్ దే ఆర్ అనేబుల్ టు యూస్ కంప్యూటర్, అంతే. చాలా మంది వాళ్ళ జాబ్స్ లూజ్ అయ్యారు జస్ట్ బికాస్ దే డోంట్ వాంట్ టు లెర్న్ వన్ స్కిల్. కంప్యూటర్ని ఎలా వాడాలో ఒక్క స్కిల్ నేర్చుకోవడానికి సఫర్ అయ్యారు, వాళ్ళ జాబ్ లూజ్ అయ్యారు. ఎంతమందికి తెలిసి ఈ విషయం? మన అప్డేట్ కాకపోతే అవుట్డేట్ అయిపోతుంది, సింపుల్. అవుట్డేటెడ్ వర్షన్ ఎవరికి అవసరం లేదండి. ఇట్స్ లైక్ ఎ థ్రాష్. చెత్తను ఎంతసేపు ఉంచుకుంటాం మన ఇంట్లో? మీకు చాలా ఇష్టం అనుకోండి, చెత్త ఎంతసేపు ఉంచుకుంటావు? చాలా ఇష్టం సార్ నాకు, ఎంతసేపు ఉంచుకుంటావు? ఇష్టమైతే రేపు పొద్దున వరకు ఉంచుకుంటావు, ఇంకా ఇష్టమైతే ఎల్లుండి పొద్దున, ఏదో రోజు పడేయాల్సిందే. సో ఆ చెత్తలాగా ఉండొద్దు, గొప్పగా ఉండాలి అంటే ప్రతిరోజు అవుట్డేట్ కాకూడదు, అప్డేట్ అవుతూనే ఉండాలి. దిస్ ఇస్ అండ్ హ్యూమన్స్ ఆర్ డిజైన్ ఫర్ లెర్నింగ్. మీరందరూ ఒక గొప్ప వరం అండి. వీఆర్ డిజైన్ టు లెర్న్. కాబట్టి మళ్ళీ మీ పాత ప్రోగ్రామ్స్తో ఈ కొత్త, దిస్ ఈస్ ఎ న్యూ జర్నీ ఫర్ ఆల్ ఆఫ్ అస్. ఇక్కడ ఉన్న మీ అందరికీ 44 మందికి ఏప్రిల్ మంత్ ఇన్ 2024 ఈస్ అ న్యూ జర్నీ, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ ఏజ్. సార్ నాకు 10 సంవత్సరాలు ఉంది, దెన్ యూ స్టార్ట్ ఎ న్యూ జర్నీ. సార్ నాకు 50 సంవత్సరాలు ఉంది, స్టిల్ యు ఆర్ క్యాపబుల్ టు లెర్న్, బికాస్ హ్యూమన్స్ ఆర్ డిజైన్ టు లెర్న్. సో మీరు ప్రతి విషయాన్ని అద్భుతంగా నేర్చుకుంటారండి, ప్రతి విషయాన్ని అద్భుతంగా ప్రదర్శిస్తారు, ప్రతి విషయంలో అద్భుతమైన విజయాన్ని మీరు అందుకుంటారు. కాబట్టి మీ పాత బిలీఫ్స్, మీ పాత ఆలోచనలతో సంబంధమే లేదు. ఒకవేళ అది తీసుకుంటే ఏమవుతాం, పాత బిలీఫ్ని మళ్ళీ కొందరికి చాలా ఫ్యాషనేట్గా ఉంటుంది. సార్ నాకు రాదు సార్, నేను ఇంతే సార్, ప్లీజ్ సార్. ఫ్యాషన్, గతాన్ని చెప్పుకోవడం. సో ఆ ఫ్యాషన్ మనకు వద్దండి. ఎంతమందికి అర్థమైంది ఈ విషయం? దట్స్ ఎ పాస్ట్. పాస్ట్ ఇక్కడ వద్దు, ఇక్కడికి వస్తారు. ఈ 2 గంటలు మీరు ప్రజెంట్ అయితే చాలు, ఈ గంటన్నర మీరు ప్రజెంట్ ఉంటే చాలు. ఒక విషయం వస్తుంది, మేడం పోస్టర్ ఇలా చేసుకోవాలి, ఫస్ట్ స్టెప్ ఇది, సెకండ్ స్టెప్, థర్డ్, 3 స్టెప్పులు చేస్తే అయిపోయింది పోస్టర్. దాంట్లో వచ్చేది ఏంది, రానిది ఏంది? యువర్ ఐక్యూ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఫ్యాక్టర్. మరి ఎందుకు రాదు? అందరికి వస్తుంది. ఈ క్లాస్లో ఉన్న ప్రతి 50 మంది కూడా మీరు అద్భుతంగా చేస్తారు. ఎండ్ ఆఫ్ దిస్ కోర్స్ ఇక్కడ చెప్పింది వింటే మళ్ళీ మీది చాలా మంది చాలా అద్భుతం సార్, నేను చేయను సార్, ప్లీజ్ సార్ వదిలేసేయండి సార్, అవసరమైతే డబ్బులు ఉంచుకోండి సార్, నేను రాను సార్. ఎవరికి కావాలి మీ డబ్బులు? డబ్బులు ఎవరికైనా ఇస్తున్నాం మనం? ఇదేమన్నా మనం ఏమన్నా మంచి ఒక కార్పొరేట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో ఉన్నామా? ఇట్స్ ఎన్జిఓ. అండ్ ది గ్రేట్నెస్ ఆఫ్ గంపా సార్, అందరికీ మీలో ఉన్న శక్తిని మీకు తెలియచేయాలి. మీలో చాలా పొటెన్షియల్ ఉంది, మీరు ఒక గొప్ప వ్యక్తిగా రాణించాలి. సమాజంలో మిమ్మల్ని చూసి 10 మంది నేర్చుకోవాలి, మిమ్మల్ని చూసి 10 మంది ఇన్ఫ్లుయెన్స్ అవ్వాలి. అలా ఆయన చేస్తున్న దీక్ష ఇది. కొన్ని లక్షల మందిని మార్చారు, ఇంకా కొన్ని కోట్ల మంది మారుతారు. కాబట్టి మీ పాత ఆలోచనలతో సంబంధమే లేదు. ఎంతమందికి అర్థమైంది? ఎస్, ఇఫ్ యూ అండర్స్టూడ్ దిస్ వన్ థింగ్ ఐ కెన్ సే ఇన్ వన్ లైఫ్, దిస్ ఇస్ అన్లర్నింగ్, సింపుల్. మీ పాత ఆలోచనలు వదిలిపెట్టేసేయండి, కొత్త ఆలోచనలతో ముందుకెళ్ళండి. ప్రపంచం చాలా అద్భుతంగా, చాలా మంచిగా, చాలా సుందరంగా ఉంది, చాలా గొప్పగా ఉంది. సో మీ చాట్ బాక్స్ అందరు టైప్ చేయండి, ఐఎమ్ ఏ గ్రోత్ కోచ్. బిలీవ్ దిస్. ఎలా అయితే అది వాళ్ళకి వదిలేసేయండి. ఇక్కడ బాలకృష్ణ గారు ఉన్నారు, లక్ష్మీ మేడం ఉన్నారు, చాలా మంది, రోజా మేడం ఉన్నారు, ఉదయ్ సార్ ఉన్నారు, తర్వాత గంపా సార్ ఉన్నారు. వీళ్ళందరూ మీకు చేస్తారు. వాళ్ళ పని మీరు చేయకండి, వాళ్ళ పని వాళ్ళకి తెలుసు, వాళ్ళు చేస్తారు. వాళ్ళు చెప్పింది మీరు చేస్తే చాలు. సో రైట్ ఇన్ ద చాట్ బాక్స్, ఐఎమ్ ఏ గ్రేట్
ట్రైనర్, ఐఎమ్ ఏ గ్రేట్ కోచ్. మీరు అందరు 30 రోజుల్లో గొప్ప కోచ్గా ట్రై అవుతానండి. ఎందుకు చెప్తున్నాం? ఇప్పటివరకు 7,000 మంది తయారయ్యారు కాబట్టి. ఇట్స్ నాట్ ఎ థియరీ. గత 10 సంవత్సరాలుగా కొన్ని వేల మంది ట్రైనర్స్ అయ్యారు, కొన్ని వేల మంది సుధీర్ సాండ్ర ఎవరండి, రామ్ చంద్రన్ ఎవరండి, అందరూ ఇక్కడ నుంచి వచ్చిన వాళ్ళే. ఇప్పుడు మొత్తం తెలుగు స్టేట్స్లో గొప్ప స్పీకర్గా ట్రైనర్గా మారుతున్న వాళ్ళందరూ గంపసారి శిష్యులే. కొన్ని వేల మంది ఉన్నారు, కొన్ని వందల మంది ఉన్నారు, హూ ఈజ్ ఎక్సీడింగ్ దేర్ లైఫ్. సో కాబట్టి మీరు కూడా అందులో ఒకరుగా ఉంటారు. అంతకంటే గొప్పమైన లక్షణాలు, క్వాలిటీస్ మీలో ఉన్నాయి. అందరు చాట్ బాక్స్ టైప్ ఐఎమ్ సో పర్ఫెక్ట్. మీరు పర్ఫెక్ట్ అండి. మనకేంటంటే ఒక అర్థం వచ్చి చూసుకోవడం నా మొహం మీద నల్ల మచ్చ ఉంది సార్ అనే చెప్పే రకం ఉన్నాం. ఆ నల్ల మచ్చతో సంబంధమే లేదండి. హౌ ఇట్ మ్యాటర్స్, హౌ కెన్ ఇట్ స్టాప్ యూ టు బికమ్ రిచ్. మీ ముఖం మీద ఉన్న నల్ల మచ్చ మిమ్మల్ని ఎలా ఆపుతుంది చెప్పండి? కానీ మనందరిని ఆపుతుంది. సార్ నేను పొట్టిగా ఉన్నా సార్, 6 అడుగులే ఉన్నా సార్. పొట్టిగా 6 అడుగులే ఉన్నాడట. ఎంత ఉండాలి? 10 అడుగులు ఉండాలా? ఎవరు చెప్పారు? తెలీదు. నేను పొట్టిగా ఉన్నా సార్ ఏం చేస్తా సార్, నేను లావుగా ఉన్నా సార్ ఏం చేస్తా సార్, నేను సన్నగా ఉన్నా సార్ ఏం చేస్తా సార్, నాకు మచ్చ ఉంది సార్ ఏం చేస్తా సార్. దిస్ డిఫైన్స్ యూ. యూ మీన్స్ యువర్ ఎబిలిటీస్, యువర్ క్వాలిటీస్. యా. సో అవన్నీ మీకు అద్భుతంగా చక్కగా నేర్పిస్తారు ఈ 30 రోజులలో. యా. సో ఒక మంచి టాపిక్తో నిన్న జూమ్ ఎటిక్వేట్స్ మొదలుపెట్టారు. ఈరోజు ఆర్ట్ ఆఫ్ అన్లెర్నింగ్ అనే ఒక చిన్న చాప్టర్ తీసుకొని మన క్వాలిటీస్ ఒక ట్రైనర్గా, ఒక పర్సన్గా, ఒక సేల్స్మెన్గా, లేకుంటే ఒక స్పీకర్గా మనకి ఎటువంటి లక్షణాలు మన లైఫ్లో అలవర్చుకోవాలి, పాత పద్ధతులు ఎందుకు ఫాలో అవ్వకూడదు, కొత్త పద్ధతులు ఎందుకు నేర్చుకోవాలి, నేర్చుకుంటే మన లైఫ్ ఎంత అందంగా సుందరంగా ఉంటుంది, ఈ పాత బిలీఫ్స్లోంచి కొత్త బిలీఫ్ ఏంటి అనే కొన్ని విషయాలు మనం చర్చించుకొని అవన్నీ మన లైఫ్లో ఉంటే మీరు కూడా ఇంపాక్ట్లో ఒక ఫ్యామిలీ మెంబర్గా ఉండి రానున్న అతి కొద్ది రోజుల్లో ఒక గొప్ప స్పీకర్గా, ట్రైనర్గా మారుతారని 101% నమ్మే వ్యక్తుల్లో మొదటి వ్యక్తి నేనే. యా. సో టేక్ ది జర్నీ అండ్ సీ అండ్ ఫ్లై విత్ ఫ్లయింగ్ కలర్స్ అండ్ బీ విత్ ఇంపాక్ట్ అండ్ బీ ఏ గ్రేట్ కోచ్ అండ్ ట్రైనర్. యా. విత్ దిస్ ఇంకా మీరు ఎవరైనా కొంతమంది ఈ కోర్సును ఎన్రోల్ చేసుకోలేదంటే టేక్ మై వర్డ్ అండ్ ఎన్రోల్ టుడే. యా. సో 30 రోజుల తర్వాత మీకు అవసరం లేదంటే ఉదయం డబ్బులు అడిగి ఇచ్చేస్తారు. బిఫోర్ ఆఫ్లైన్ 30 రోజులు మీకు ఆఫ్లైన్ ఉంటుంది. ఎందుకంటే ఆఫ్లైన్లో అక్కడికి వెళ్ళిన డబ్బులు ఆ హోటల్ వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది. యా. అది మన కోసం కాదు, మన సంస్థ కోసం, అంతకంటే కాదు. అక్కడ మనకి ఎక్స్పెన్సెస్ రీత్యా మీకు తీసుకున్నారు కాబట్టి ఆ హోటల్కి కట్టక ముందు వాళ్ళు 10 రోజుల ముందు, వారం ముందు కడతారు. ఆ కట్టక ముందు ఎప్పుడైనా మీరు అడిగి తీసేసుకోండి డబ్బులు. బట్ టేక్ ద ఫస్ట్ కాల్, టేక్ ద ఫస్ట్ స్టెప్. ఎక్కువ ఆలోచించకండి. ఎక్కువ ఆలోచిస్తే ఫెయిల్ అవుతుంది. దాన్ని అనాలిసిస్ పారాలిసిస్ అంటాం. టూ మచ్ ఆలోచిస్తాం, ఏ పని చేయం. యా. దాని నుంచి ఈ కోర్స్ బాగుందా, ఆ కోర్స్ బాగుందా, అది బాగుంటుందా, ఇది బాగుంటుంది, 5,000 కట్టొచ్చా, 2,000 కట్టొచ్చా, 1000 ఎందుకు కట్టకూడదు, ఇది ఇప్పుడు ఎందుకు చేయాలి, నెక్స్ట్ మంత్ ఎందుకు చేయకూడదు, నెక్స్ట్ సంవత్సరం చేయొచ్చా, ఈయన దగ్గర ఎందుకు చేయాలి, బాలకృష్ణ గారు ఎట్లా ఉంటారు, ఉదయ్ గారు ఎట్లా, అన్ని మీకు వచ్చే క్వశ్చన్లకి లిమిట్ లేదండి. అన్ని క్వశ్చన్లు ఆన్సర్ చేద్దాం. బట్ టేక్ ద ఫస్ట్ స్టెప్ బికాస్ దట్స్ ద ఓన్లీ థింగ్ ఇట్ డిఫైన్స్ యువర్ లైఫ్. టేక్ ద ఫస్ట్ స్టెప్. దిస్ ఇస్ అవన్నీ మీకు మీ మెంటర్స్ రానున్న రోజుల్లో చెప్తారండి. అది మీ దగ్గరలో ఉంటుంది. ఎక్కడో మీకు బాలకృష్ణ సార్ చెప్తారు ఆ డీటెయిల్స్ అని. 2 days ఆఫ్లైన్ గురించి. ఇప్పుడు మనం ఆన్లైన్ సెషన్లో ఉన్నాం. ఇది ఒక 25 days ఆన్లైన్, ఒక 2 days ఆఫ్లైన్ ఉంటుంది. మీ ప్రోగ్రామ్ బట్టి మీకు డీటెయిల్గా మీ మెంటర్స్ మీకు చెప్తారు. బట్ మై రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ, యు ఆర్ ఇన్ ద వన్ ఆఫ్ ద బెస్ట్. నేను వరల్డ్ బెస్ట్ కోచెస్ దగ్గర ట్రైనింగ్ తీసుకున్నాను అండి. అంతకంటే గొప్ప ప్రోగ్రామ్ ఇదని చెప్తాను. ఆఫ్టర్ అటైనింగ్ ఆల్ ద కోర్సెస్ ఐ కెన్ సే దిస్ ద బెస్ట్ ప్రోగ్రామ్ ఐ డిడ్ ఇన్ మై లైఫ్. కాబట్టి మీరు అందరూ కూడా ఈ అవకాశాన్ని వాడుకోండి. ఇంకా ఎవరైనా రిజిస్టర్ చేసుకోలేకపోతే మీ మెంటర్స్ని ఒకసారి కాల్ చేయండి. ఈ కోర్స్ తీసుకోండి. 30 రోజుల్లో ఒక అద్భుతమైన వ్యక్తిగా, ఒక స్పీకర్గా, ట్రైనర్గా, టీచర్మెన్గా, కోచ్గా మారే ఒక అద్భుతమైన అవకాశాన్ని మీ లైఫ్లో మీరు వాడండి. విత్ దిస్ ఐ కన్క్లూడ్. థ్యాంక్ యూ సో మచ్. Happy evening, sir. Adi, sir. Yeah, happy. Thank you very much for your wonderful session, sir. ఆర్ట్ ఆఫ్ లెర్నింగ్ గురించి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎక్స్పీరియన్స్ ఆఫ్ అన్లెర్నింగ్, పాత పద్ధతుల నుండి కొత్త పద్ధతులకు మారడం, మనం అప్డేట్ అవ్వాలంటే కొత్త పద్ధతులు నేర్చుకోవాలి, అప్డేట్ అవ్వకపోతే అవుట్డేట్ అయిపోతామని చాలా బాగా చెప్పారు సార్. ప్రతిరోజు కొత్త విషయాలు నేర్చుకోవాలి, అలాగే లిమిటెడ్ మైండ్ సెట్ గా ఉండకుండా గ్రోత్ మైండ్ సెట్ గా ఉండాలని, కొత్త విషయాలు నేర్చుకోవాలని, కాలంతో పరిగెట్టాలని చాలా బాగా చెప్పారు. లెర్నింగ్ షుడ్ బి ఏ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్, నాట్ టు సెగ్మెంట్ పీపుల్, నాన్ జడ్జిమెంటల్ గా ఉండాలని చెప్పారు. హౌ టు అనలైజ్ కూడా తెలియాలని చెప్పారు. డిఫరెన్స్ నెవర్ బి ఏ రాంగ్, ఎవ్రీ వన్ ఈజ్ ఇంపార్టెంట్. ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క పద్ధతి ఉంటుంది, ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క యాస ఉంటుంది. మనం అందరినీ గౌరవించాలని చెప్పారు. చాలా బాగా చెప్పారు సార్. యాజ్ ఏ స్పీకర్ మనం న్యూట్రల్ స్టేటస్ గా ఉండాలి, అందరినీ గౌరవించాలి, లిజనింగ్ స్కిల్స్ అనేవి ముఖ్యంగా ఉండాలి స్పీకర్ కి. చాలా బాగా చెప్పారు సార్. ధన్యవాదాలు సార్.
With your permission, we will take a question and answer session, sir. Yeah, please, sir. 5 minutes. We'll take one Yeah. of the questions. డియర్ ఫ్రెండ్స్, ఎవరికైనా డౌట్స్ ఉంటే ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి, మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తాం. రాజేంద్ర ప్రసాద్ గారు. గుడ్ ఈవినింగ్ సార్. Yeah, please, sir. రాజేంద్ర సార్ చెప్పండి సార్. సార్ ఎక్సలెంట్ ట్రైనింగ్ సార్ ఇది. యాక్చువల్గా నేను ఎన్రోల్ అయ్యాను, బట్ ఎస్టర్డే నేను క్లాస్ అటెండ్ అవ్వలేదు. కొంచెం ఈరోజు వీడియోస్ వస్తాయండి, మీకు అన్ని వీడియోస్ ఇస్తారు. సో మీ సార్. కోచెస్, మీ మెంటర్స్ మీకు హెల్ప్ చేస్తారు. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఇంకెవరైనా? హ్యాపీ ఈవినింగ్ సార్. ఎస్ మ్యామ్, అనురాధ గారు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. చెప్పండి. సార్ గుడ్ ఈవినింగ్ సార్. దిస్ యా, 1 minute అండి. అనురాధ మేడం ఏదో క్వశ్చన్ ఎవరు అడుగుతున్నారు? అనురాధ్ గారు చెప్పండి. గుడ్ ఈవినింగ్ సార్. ఎస్ మ్యామ్ ప్లీజ్. రియల్లీ this వీడియో ఆఫ్ class, చేసుకున్నాను. అక్కడ today signal session was ఉంటుంది. very nice sir, very wonderful. Actually ఈ రోజు చెప్పినవన్నీ కూడా చాలా కొత్తగా అనిపించాయి సార్, ఈ విషయాలన్నీ కూడా. సార్ సూపర్ ఆడబుల్ సార్? యా, వినిపిస్తుంది మ్యామ్, చెప్పండి. సార్, ఇస్ ఇట్ ఆడబుల్? యా ఎస్ మ్యామ్. ఓకే సార్. సార్, ఈ రోజు సెషన్ లో చెప్పిన విషయాలన్నీ కూడా, ఈ రోజు సెషన్ లో చెప్పిన విషయం ఒక్కరికి కూడా, ప్రతి టాపిక్ కూడా చాలా యూజ్ అవుతుంది. ఇవన్నీ మనకు తెలిసినవి అయినా కూడా మీరు ఒకసారి మళ్ళీ చెప్పేసరికి నిజమే కదా అనిపిస్తుంది. మనం అప్డేట్ అవ్వకపోతే అవుట్డేట్ అయిపోతామని, అట్ ద సేమ్ టైమ్ డిఫరెన్సెస్ నెవర్ బి ఏ రాంగ్ అని. యాక్చువల్ గా మనం ఏదైతే ఒకటి ఫిక్స్ అవుతామో అందరూ అదే ఫిక్స్ అవ్వాలని అనుకుంటారు. ఇలాగే చాలా మంచి పాయింట్స్ చెప్పారు సార్. నా డౌట్ ఏంటంటే, ఓకే మీ క్లాస్ విన్నాము కాబట్టి జడ్జిమెంట్ వన్ సైడ్ ఇవ్వకూడదు, డిఫరెన్సెస్ నెవర్ బి ఏ రాంగ్, ఇవన్నీ కూడా మాకు తెలుసు, మేము అలానే ఆలోచిస్తాం. కానీ ఫ్యామిలీలోనో సర్కమ్స్టెన్సెస్ లో ఉండే అదర్ పీపుల్ ఉంటారు కదా సార్, వాళ్ళని మనం అలా మాట్లాడేటప్పుడు, అంటే వాళ్ళు జడ్జ్ చేసేటప్పుడు, లేదు అంటే వినకుండా వాళ్ళు జడ్జిమెంట్ చెప్పేటప్పుడు, మనం వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పాలా లేకపోతే వదిలేయాలా? సూపర్ మ్యామ్. మేడం ఒకసారి అందరూ క్లాప్ చేయండి. సూపర్ క్వశ్చన్ అండి, సూపర్ క్వశ్చన్. సో ఇట్స్ ఫర్ ఎవ్రీవన్ ఇన్ ఎ వే. ఎందుకంటే అది మనకి తెలుసు సార్ అది ఎలా చేయకూడదు అని. కాబట్టి వాళ్ళకి మనం చెప్పాలా లేకపోతే ఇది ఇంకా చెప్పినా వినరు అని వదిలేయాలా? దట్ ఈస్ మై క్వశ్చన్. కరెక్ట్. నేను ఏం చెప్తా అంటే మేడం, ఎప్పుడు కూడా యు ఆల్వేస్ పాయింట్ టువర్డ్స్ యూ. ఒకసారి మిమ్మల్ని చూపించండి మిమ్మల్ని ఒకసారి. యు ఆల్వేస్ పాయింట్ టువర్డ్స్ యూ. యా, సో దిస్ ద పవర్ టూల్, దట్స్ ఇట్. వి నెవర్ చేంజ్ యూనివర్స్ అండి. ఎవరిని మనం మార్చలేం ప్రపంచంలో, మార్చకూడదు కూడా. మారాలనుకుంటే వాళ్ళు మారుతారు. ఇప్పుడు మీరు ఎందుకు మారుతున్నారు? మీరు ఎందుకు వచ్చారు క్లాస్కి? మా హస్బెండ్ ఎందుకు రావట్లేదు సార్ అంటే, దట్స్ హిస్ చాయిస్. ఈజ్ హీ రాంగ్? ఆయన 100% రైట్. ఎట్లా? ఆయనకున్న అవేర్నెస్ ప్రకారం. ఎవ్రీబడి ఈజ్ రైట్ టు దట్ అవేర్నెస్ దే హ్యావ్, అంతే. వాళ్ళకి అవసరం వచ్చినప్పుడు వాళ్ళకి కావాలని వాళ్ళు మారుతారు తప్పితే మీరు చెప్తే మారండి ఎవరు. బట్ కాకపోతే ఒక చిన్న ఎబిలిటీ, మీరు ఇంత గొప్పగా చెప్పిన తర్వాత మీకు ఒక చిన్న ఎబిలిటీ కూడా యాడ్ అవుతుంది. మన చుట్టూ ఉన్న పరిస్థితుల్లో మనం ఎంత ప్రేరేపించినా, అటువంటి పరిస్థితుల్లో కూడా, అటువంటి ప్రతికూల పరిస్థితి ఒకవేళ ఉంటే అందులో కూడా ఎలా మిమ్మల్ని మేనేజ్ చేసుకోవాలో మీరు అద్భుతంగా నేర్చుకుంటారు. దట్ ఈస్ హౌ యూ కెన్ ప్రోగ్రెస్ ఫర్దర్. వాళ్ళని మార్చాలనేది వాళ్ళ చాయిస్ మేడం. మీరు ఎలా ఉండాలనేది మీ చాయిస్, అంతే. దిస్ ద పవర్ టూల్. పాయింట్ టువర్డ్స్ యూ. నేను ఈ సిచ్యువేషన్లో ఎలా ఉండాలి, నేను ఈ సిచ్యువేషన్లో ఏం చేయాలనేది ఒక్కటే మీ క్వశ్చన్, అదే మీ ఆన్సర్. వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళు ఎలా ఉండరు అనేది వాళ్ళ చాయిస్. సార్ నేను ఇలా ఉంటే వాళ్ళు ఇబ్బందా రైటా అంటే, దానికంటే కూడా ఎవరు మిమ్మల్ని ఏం చేయలేరు అన్న ఒక సత్యాన్ని మీరు తొందరలో గ్రహిస్తారు. దట్ విల్ మేక్ యూ పవర్ఫుల్. చెప్పింది ఏమైనా అర్థమైందా మ్యామ్? కొంచెం టైం పడుతుంది, బట్ ఇట్స్ ఇంతే. యా, అనురాధ గారు చెప్పింది అర్థమైందా?
ఎస్ డిస్కనెక్ట్ అంటున్నారు. ఎస్ రమణి Yes. ఎస్ అడగండి. హ్యాపీ ఈవినింగ్ సార్. నేను ఒక్క నిమిషం మేడం, ఇక్కడ ఒకవేళ అనురాధ మేడం లేరు, మిగతా వాళ్ళకి అర్థమైందండి? అదర్స్ గాట్ ఇట్. సో మనం పరిగెత్తుతున్నప్పుడు మనం అందరికంటే రేపు పొద్దున ఒక నెల తర్వాత సార్ మీరేం సార్ ఇంత మంచిగా మాట్లాడుతున్నారు, ఎప్పుడు చూడలేదు సార్, మీరేం సార్ ఒక మంచి గొప్ప ఇదిలాగా ఉంది, ఏమైనా చేశారా, మీరంతా మారిపోయారు సార్, మీరంతా గొప్పగా అయ్యారు సార్ అని అందరు చెప్పడం మనం చూస్తూ ఉంటామండి. వాళ్ళకి ఎలా రెస్పాండ్ అవ్వాలనే దానికంటే నేనేం చేయాలనేది మనకి ఇంపార్టెంట్ అంతే. యామ్ ఐ డూయింగ్ రైట్, నేను చేసిన దాని మీద నాకు క్లారిటీ ఉందా లేదా అనేది మనకు ముఖ్యం. అది క్లారిటీ ఉంటే చాలు. పక్కన వాళ్ళు ఎలా తీసుకుంటారు, మీరు మంచిది చేస్తే మంచి అనరు, మీరు చెడు చేస్తే చెడు అనరు. వాళ్ళు దేన్ని మంచి అంటారో దేన్ని చెడు అంటారో అది వాళ్ళ విచక్షణ, అది మనకు సంబంధం లేని విషయం. బట్ మనం రైట్ చేస్తున్నాం అన్న క్లారిటీ మనకుండి, మనం ఎటు వెళ్తున్నాం అన్న క్లారిటీ మనకుంటే యూఆర్ ఆల్వేస్ దేర్, యూఆర్ డూయింగ్ 100% రైట్. ఒకవేళ మీకు తప్పు అనిపిస్తే మార్చండి. దట్ ఈస్ వాట్ వి సెడ్. రమణి మ్యామ్. హ్యాపీ ఈవినింగ్ సార్. యా నేను అంటే ఇప్పటి వరకు ఏది నేర్చుకున్నా సరే పాతవి పట్టుకుంటూ అవి వదిలిపెట్టకుండా అలా క్యారీ చేస్తూ వచ్చాను. ఎస్ అంటే ఆ విషయం నాకు తెలియదు ఇప్పటి వరకును. ఇప్పుడు ఏంటంటే ఏది కూడా రాదు, ఏది నేర్చుకున్నా ఇప్పుడు నాకు అవసరమా, అంత అవసరమా అని ఒక ఫీలింగ్ తోనే నేర్చుకుంటూ వచ్చాను. ఇప్పుడు అర్థమైంది ఏంటంటే అవసరమే అని నాకు అర్థమైంది సార్. థ్యాంక్ యూ. ఈ క్లాస్ ద్వారా నాకు అర్థమైంది. ఇంకోటి ఏంటంటే ఇంగ్లీష్ రాదు అనే బిలీవ్ ఒకటి ఉండేది. ఇక్కడి నుంచి ఇది కూడా ప్రయత్నిస్తే వస్తుంది అని చెప్పి నేను ట్రై చేస్తాను ఈ ఇయర్ అయితే. జూమ్ గురించి కూడా నేను నేర్చుకోవాలనుకున్నాను. నిన్న గిరిప్రసాద్ సార్ చాలా బాగా చెప్పారు, అది ఒక నాకు ప్లస్ పాయింట్ అయింది సార్. నేర్చుకోవాలనుకున్నాను, నేర్చుకుంటున్నాను. ఇంకొకటి ఏంటంటే నెగిటివ్ పీపుల్స్ మన దగ్గర మాట్లాడేటప్పుడు మనం ఎలా రియాక్ట్ అవ్వాలి సార్, ఎక్కువ అలా పదే పదే చెప్తూ ఉంటారు. ఈ సబ్జెక్ట్ కి కొంచెం కనెక్ట్ అయిన తర్వాత వాళ్ళతో ఎక్కువ మాట్లాడడం తగ్గించాను. ఈమెంటి ఒంటరిగా ఉంటుంది, ఎక్కువ మందితో కనెక్ట్ అవ్వట్లేదని అంటున్నారు. ఎలా సార్ ఇవి ఓవర్కమ్ చేయాలని డౌట్స్. పర్లేదండి, మీకు క్లారిటీ ఉందా? ఇప్పుడు నేను ఉన్నానండి, ఇక్కడికి వచ్చిన తర్వాత మార్నింగ్ 8కి వెళ్తాను, ఈవినింగ్ 8 ఆఫీస్ నుంచి ఇంటికి వస్తాను. 8 నుంచి 11 వరకు క్లాస్లో ఉంటున్నా, పొద్దున 5 క్లాస్ క్లాస్లో ఉంటున్నా. సో ఆబ్వియస్గా అందరూ అంటారు ఆది ఈస్ నాట్ స్పెండింగ్ టైమ్ అని. బట్ వాట్ ఈస్ ద రియాలిటీ, అది మీకే తెలుసు. సో యూ క్యాలిబ్రేట్. సి నౌ ఇట్ డజంట్ మీన్ దట్ నేను ఏదో పని చేస్తున్నానని రిలేషన్స్ మిస్ చేసి, అందుకనే మనం ఎప్పుడు వీల్ ఆఫ్ లైఫ్ గురించి మాట్లాడుతాం. ఒక మనిషి జీవితం అందరంగా సుందరంగా ఉండాలంటే దాంట్లో రిలేషన్స్ ఉండాలి, మనీ ఉండాలి, ప్రొఫెషన్ ఉండాలి, హెల్త్ ఉండాలి, సర్వీస్ ఉండాలి, అన్నీ ఉండాలి. సో ఏదైనా ఒక దాంట్లో మీరు టూ మచ్ బికాస్ ఆఫ్ ఎనీ రీజన్, అప్పుడు చిన్న మీకు తెలుసు కూడా చెప్పండి, ఐఎమ్ ఇన్ ఎ మిషన్ టు ట్రాన్స్ఫర్ మై సెల్ఫ్ యాజ్ ఎ కోచ్ ఫర్ 1 year. ఆఫ్టర్ 1 year in 2025 ఐఎమ్ ఫ్రీ, వీ కెన్ ప్లే, వీ కెన్ ఎంజాయ్. దట్ ఈస్ అవర్ రోల్ టు సే కదా. సో వాళ్ళు అన్నలో తప్పు ఉందా? తప్పు లేదు. ఎందుకంటే ఇదివరకు మీరు అప్పుడప్పుడు కలిసేవాళ్ళు, ఇప్పుడు కలవట్లేదు. కాబట్టి ఈమెంటి సపరేట్ అవుతుందని వాళ్ళు అనుకోవడంలో తప్పు ఉంది అంటే ప్రాబ్లం అవుతుంది. అప్పుడు మీ లాంగ్వేజ్ డిఫరెంట్గా వస్తుంది. ఏంటమ్మా నీకు ఇట్లా అంటావు, ఏంటమ్మా నువ్వేంటి అట్లా అంటావు, లాంగ్వేజ్ మారిపోతుంది. బికాస్ యూ ఫీల్ అదర్ పర్సన్ ఈజ్ రాంగ్. నన్ను ఎందుకంటావు, నేను ఏం చేసినా అన్నప్పుడు ఒకలాగా వస్తుంది. మీరు ఎప్పుడైతే పక్క వ్యక్తి రైట్ అన్న ఒక కాన్సెప్ట్ మీకు అర్థమవుతుందో, దెన్ యూ ట్రై టు ఎక్స్ప్లెయిన్ యువర్ కండిషన్. అమ్మ నాకు చాలా ఇష్టం ఉంటుంది బయటికి రావడానికి, నాకు కూడా చాలా ఇష్టం, ఇదివరకు అలానే ఉండేది, ఇప్పుడు బికాస్ ఆఫ్ ఐఎమ్ టేకింగ్ అడిషనల్ రోల్, లేకపోతే నేను ఏదో వేరే పనిలో బిజీగా ఉన్న వాళ్ళకి కుదరట్లేదు అనే విషయం చెప్తే వాళ్ళకి అర్థమవుతుంది. సో ముందు యాక్సెప్ట్ దట్ ఎవ్రీబడి ఈజ్ రైట్. థ్యాంక్ యూ సార్.